సో ఇవాళ టాపిక్ ఇన్సెక్ట్స్ అని పెట్టారు. యాక్చువల్గా నాకు కూడా కొంచెం భయంగానే ఉంది ఈ టాపిక్. ఎందుకంటే దీంట్లో ఫుల్ ప్లెడ్జ్డ్ ఐడియా నాకు కూడా లేదు మొత్తం టోటల్గా. అయితే నాకున్న దాంట్లో మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. సో we start with a relative mutual class like today. సో జనరల్గా మీకు ఇన్సెక్ట్స్ గురించి ఏం తెలుసు? మనం బర్డ్స్లో కూడా ఇది ఫాలో అయ్యాం, రెప్టైల్స్లో, బర్డ్స్లో ఇది ఫాలో అయ్యాం. జనరల్గా ఒక్కొక్కళ్ళు చెప్పండి ఇన్సెక్ట్స్ గురించి ఒక్కొక్క పాయింట్. Restlessness, busy. Yeah, they fly, short lifespan, metamorphosis, very good. అరవింద ఏదో చెప్పింది. అరవింద ఏంటమ్మా నువ్వు చెప్పింది? They are very busy and restless. వెరీ గుడ్, వెరీ బిజీ అండ్ రెస్ట్లెస్, వెరీ నైస్. ఓకే, దుర్గా చెప్పింది మెటమార్ఫోసిస్. సో ఇంకా గ్రూప్ లివింగ్, కొలనైజేషన్. ఓకే, ఇన్ జనరల్ గా చెప్దాం. ఫస్ట్ మనం బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎన్ హ్యాబిట్యూట్ నేచర్ లో ఇన్సెక్ట్స్ ఎలా ఉంటాయో, డోంట్ గో టు ఎనీ హోమియోపతి. జనరల్ గా మన అబ్జర్వేషన్ ఏంటి ఇన్సెక్ట్స్ లో, అలా మాట్లాడుకుందాం. దెన్ వీ కెన్ స్పీక్ ఆఫ్ ఇన్ హోమియోపతి టర్మ్స్. జనరల్ అబ్జర్వేషన్ విత్ రిగార్డింగ్ టు ఇన్సెక్ట్స్. డిఫరెంట్ కలర్స్, వెరీ గుడ్. ఓకే, వింగ్స్, very nice. Sarath, very nice. What kind of a wings it have? Very thin, delicate. Very good, thin and delicate wings, not big wings like birds. So they cannot fly high kada, ekku dooram em egarlevu. They can fly but to a limited height. Some are irritating, buzzing like, very good. Some are చాలా వరకు ఇన్సెక్ట్స్ ఇరిటేటింగ్ గానే ఉంటాయి. They are short spans. Mandibles, I don't know about that. Short span, Short lifespan. అంటే షార్ట్ స్పాన్ అంటే Short lifespan. అంటే ఏంటి? షార్ట్ లైఫ్ అంటే స్పాన్ అంటే అవి ఎక్కువ కాలం బతకలేవు. రైట్, ఎక్కువ కాలం ఉండలేవు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. స్మాలర్ ఇన్ సైజ్, వెరీ గుడ్ మ్యామ్. విజన్ ఏంటి లిఖిత్? నాకు అర్థం కాలే, విజన్ అంటే మొజాయిక్ విజన్ సార్. మొజాయిక్ విజన్ సార్ అంటే వాటి ఐస్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, అంతా కలిపి ఒక దాని మీద ఫోకస్ అయి ఉంటుంది సార్. ఓకే, అది ఐ డోంట్ హ్యావ్ దట్ ఐడియా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, they have only basic needs. Very good Sanja, very good. Any other features regarding the natural aspect of insects? Don't speak about any homeopathy, nothing. More number of eggs, very good. Pair of antenna, very good Susmita, that's very nice. Very vigilant. Okay, disease transmission. Okay, very good Bala, nice, very nice, very nice. So much good observations. Okay, inka any other findings with regarding to the habitual aspect of insects? Not about homeopathy, nothing. Let us speak homeopathy later. First we begin with the general idea of insects. Insects taluk general idea. Any other general ideas? Seshu, నువ్వేం చెప్పలేదు. Constantly moving, very good.
ఆమ్నీ ప్రెజెంట్. ఓకే, ఆమ్నీ ప్రెజెంట్ డిఫరెంట్ స్పీషీస్ కదా, విత్ రిలేటివ్ టు ఒక్కొక్కటి మనం జనరల్ గా చెప్పుకుంటాం కదా. పాలినేషన్, వెరీ గుడ్ శరత్. ఎనీ అదర్ ఐడియా సంజా? బిజీ ఇన్ కాన్స్టెంట్ ఫీడింగ్ అంటే ఏంటి రాఘవన్? అంటే అవి ఏదో ఒక దాన్ని, ఫ్లవర్స్ కానీ లేదా ఈవెన్ మనుషులు కానీ, దే ఆర్ కాన్స్టాంట్లీ వాటికి ఫుడ్. ఓకే, వెరీ గుడ్ సంజయ్, గుడ్ వన్. ఫియర్ ఆఫ్ డెత్, వెరీ గుడ్. మోర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్, వెరీ గుడ్ లిఖిత్, వెరీ గుడ్. రాధికా మ్యామ్ కూడా ఏదో పెట్టారు, ఒక్క నిమిషం. కమ్యూనికేషన్ ఏ విధంగా ఓకే, ఇన్సెక్ట్స్. ఓకే, యాంట్స్ గురించి చెప్తున్నారు మీరు. ఓకే సంజయ్, పాయింట్ ఒకటి బాగుంది, వెరీ గుడ్ పాయింట్. ఏంటంటే వాళ్ళు తొందరగా క్రష్ అయిపోతాం అనేది ఒక ఐడియా. ఇన్ జనరల్ ఇన్సెక్ట్స్ లో అన్నిట్లోనూ కూడా ఈజీగా క్రష్ అయిపోతాం. ఓకే, ఎనీ అదర్ అబ్జర్వేషన్స్? మల్టిపుల్ లెగ్స్ ఉంటాయి. మల్టిపుల్ లెగ్స్ దేంట్లో కాదు, ఇన్సెక్ట్స్ లో మనకి 3 parts ఉంటాయి. మర్చిపోయా, నువ్వు జువాలజీలో చదువుకున్నాం మనం. బైపీసీలో గుర్తుందా? హెడ్, థొరాక్స్, అబ్డామిన్. సో ఓకేనా? ఇంకేమన్నా న్యాచురల్, జూలాజికల్ ఆర్ బయాలజికల్ అండర్స్టాండింగ్ లో ఇంకేమైనా ఉన్నాయి? ఓకే, సో వీ బిగిన్ విత్ దిస్ ఫైండింగ్స్. ఏవేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, వాట్ డస్ ద ఇన్సెక్ట్స్ క్లాస్ బిలాంగ్ టు? దీస్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్స్. ఓకే, from the source point of understanding we have to deal with this point. These are the invertebrates, they have no spine. So in general how does these people appear in a homeopathic conversation? So నిన్న మనం చెప్పుకున్నాం mammals లో they are highly intelligent creatures. So they learn the art, the mimicking, the part, the trying, the playfulness, like these things మనం ఇవన్నీ చెప్పుకున్నాం. Because mammals are evolved creatures. So in proving లో కానీ లేకపోతే in patient language లో కానీ, the insect people's main ideology will be they are not so much evolved. They have no such things as aims, అటువంటివి పెద్ద ఉద్దేశాలు. What we find in row 5, row 6, creativity or duty, responsibility, such type of issues. They don't find these issues within them. కాబట్టి ఇన్ జనరల్ గా ఈ ఇన్సెక్ట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమియోపతిక్ కాన్వర్జేషన్ లోకి వచ్చేసరికి దే ఆర్ ఎ లిటిల్ బిట్, వాట్ యు సే ఈజ్ నాట్ సో మెచ్యూర్డ్. దే ఆర్ మోర్ డిపెండెంట్ పీపుల్. They do not speak about the big terms, big ideas, about the politics. చైనా వాళ్ళు మన మీద బాంబే, మనకి ఏంటి సార్, మనకి బీడీ 20 రూపాయలు పెరిగింది, దాని గురించి ఆలోచించండి అంటాడు.
సార్ అది మన దేశం అండి, మన దేశ జెండాదారి అదే నేను ఇలాంటి పెద్ద. సో సచ్ టైప్ ఆఫ్ థింకింగ్. ఇట్స్ నాట్ అబౌట్ దట్ దే డోంట్ లవ్ ద మదర్ల్యాండ్, దే డోంట్ ఫైండ్ దట్ దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో మనం వ్యావహారికంలో కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది అసలు ఏంటో చాలా నేయుగా అతి ముఖ్యమైన విషయాలను కూడా చాలా చిన్నదిగా తీసి పారేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఇలాంటివి ఎక్కువ ఎక్కడ చూడొచ్చు అంటే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డిబేట్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి మాట్లాడుతుంటారు, భలే ఫన్నీగా ఉంటుంది, ఎప్పుడైనా చూడండి మీరు. అది అస్సలు సందర్భానుసారంగా మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ రకమైనటువంటి బిగ్ విషయాలు అంటే పెద్ద విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మ్యామల్స్ లో మనం చెప్పుకున్నామో, అందుకే మ్యామల్స్ తర్వాత ఇన్సెక్ట్స్ రావటం వల్ల మనకు ఆ కాంట్రాస్ట్ క్లియర్ గా కనబడుతుంది. రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం, వాడు ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాడో. సచ్ టైప్ ఆఫ్ 25-year girl married speaks about a politician, her ideal politician. Whereas insects దగ్గరకు వచ్చేసరికి we will find nothing like that. In fact they speak more about food. ఇందాక ఎవరో చెప్పారు, ఫుడ్, sexuality, basic needs of the life. సో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా పెద్ద విషయాలు మనం మాట్లాడినా మనకు అర్థం అవుతూ ఉంటుంది. మనం ఏదైనా ఆ గ్రహణం గురించి చెప్దామండి, చెప్పండి సార్. గ్రహణం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి పుణ్యకాలం. ఆ టైంలో మనం మంత్రజపం అది చేసుకుని, మీరు ఏదో చెప్తున్నారు కానీ నాకేం అర్థం అవ్వట్లేదండి అంటారు. గ్రహణం అంటే 2 గ్రహాల మధ్యలో గ్రహం వస్తుంది అంతే కదా. అలా కాదండి అని మనం ఏదో చెప్పడానికి ప్రయత్నించినా మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది మనకి వాళ్ళకి మధ్య ఒక తెర ఉంది అని చెప్పి. బికాస్ దాని అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ సో ఎవాల్వ్డ్ ఇన్ దేర్ మైండ్. కాబట్టి కార్యకారణ సంబంధం అటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అనురక్తి వాళ్ళల్లో ఉండదు, ఆ ఆసక్తి కూడా వాళ్ళల్లో జనరేట్ అవ్వదు. సో ఇటువంటి పీపుల్తో మనం ఆధ్యాత్మిక విషయాలు కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం తెలివైన విషయాలు కానీ, లాజిక్ అయిన విషయాలు కానీ, బాధ్యతాయుతమైన విషయాలు కానీ మనం మాట్లాడితే వీళ్ళు చాలా చిన్న స్థాయి విషయాలు మాట్లాడతారు. అది ఇందాక చెప్పాను కదా, చైనా వాళ్ళు మన దేశపు 20 మందిని చంపేశారంటే ఆ బీడీ సిగరెట్ ఇప్పుడు గోల్డ్ ఫ్లేక్ కింగ్ 20 రూపాయలు ఉంది సార్ అంటాడు వాడు. అలా కాదు సార్, మోడీ గారు నిజంగా ఉన్నారు కాబట్టి మనకు కానీ, లేకపోతే మోడీ వేస్ట్ ఫెలో అండి బాబు, ధరలు ఎలా పెరిగిపోయినాయి, కందిపప్పు 5 రూపాయలు పెరిగింది తెలుసా మీకు అంటాడు. మనం అనుకుంటాం ఏంటిది చచ్చా వీళ్ళకి మోడీ అంటే ఇష్టం. మోడీ ఇష్టం లేకపోవడం కాదు, బికాస్ దే ఆర్ నాట్ సో మచ్ ఇవాల్వ్డ్ ఇన్ దేర్ మైండ్ టు రీడ్ దట్ బిగ్ సబ్జెక్ట్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. వాళ్ళు చదువు వీళ్ళు ఎంటెక్ లో ఎంకామ్ లో చేయొచ్చు, ఫారెన్ లో కూడా ఉండొచ్చు. వన్ ఆఫ్ ద ఇన్సెక్ట్ పేషెంట్ హీ కాల్డ్ ఫ్రమ్ అబ్రాడ్ అనమాట. ఒకసారి అతను అదే చెప్పాడు, టూ మచ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జాబ్. ఏంటండి మీ ప్రాబ్లం అంటే ఆన్సరింగ్ అప్పటికి నాకు ఇంత తెలియదు, నేను అతనికి ఇన్సెక్ట్ రెమెడీ ఇవ్వలేదు కూడా యాక్చువల్ గా, సినాప్సిస్ ఆల్బానే ఏదో ఇచ్చాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏంటంటే when he spoke about the stress in the software job issues, the main issue he complained about is that he earns about 4K or 5K in Indian currency or more than that, I didn't remember, but
he has no time to eat sufficient food. That's what his main concern is. Such are these people. ఇంత డబ్బు సంపాదిస్తున్నామండి, కడుపు నిండా తిండి తినడానికి లేదు ఈ దేశం వచ్చి. దట్స్ హిజ్ మెయిన్ ఇష్యూ. ఇలా ఉంటాయి ఇన్సెక్ట్ లాంగ్వేజ్. సో మనం జనరల్గా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి వేర్ దే ఆర్ ఇన్ దేర్ లైఫ్. సో దీస్ పీపుల్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ దే అపియర్ వెరీ రెస్ట్లెస్. పెద్ద విషయాల గురించి ఆలోచించే అనురక్తి ఉండదు, ఆసక్తి ఉండదు. ఎట్ ది సేమ్ టైం చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఇందాక ఎవరో చెప్పారు, బికాస్ ఆఫ్ ద షార్ట్ లైఫ్ స్పాన్. వారి తాలూకు జీవితకాలం చాలా తక్కువ. జీవితకాలం తక్కువ అవడం చేత వాళ్ళకి చాలా కంగారు, ఆదుర్ద ఉంటాయి. ఎందుకు? ఏంటి కారణం? తక్కువ టైంలోనే అన్ని చేసేయాలని. వెరీ గుడ్. తక్కువ టైంలోనే అన్ని చేసేయాలని ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా లెస్ టైం. వెరీ గుడ్ దుర్గా, వెరీ గుడ్. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే దే డెత్, ఫియర్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసేయాలి. మూడోది ఇవాల్వ్డ్ బీయింగ్స్ కాదు. నాలుగోది బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ దే ఆల్వేస్ హ్యావ్ దట్ సంథింగ్ మైట్ హ్యాపెన్, సంథింగ్ డెత్ విల్ కమ్ సూన్. సో మనం చాలా వరకు ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఎక్కువ ఆర్సనిక్ ఆల్బమ్ అనుకుంటాం. బట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ సోర్స్ అండర్స్టాండింగ్, most of the invertebrate creatures like the spiders, like the mollusks, like the starfish, like these insects, all these people have inseparably has that fear of death in the inner side of them. లోపల ఆ భయం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. సో కంగారు, ఆందోళన, మరణ భయం. రెండోది అంత తక్కువ టైం ఉంది కాబట్టి పనులు తొందరగా చేయాలనేటువంటి తపన. సో విత్ దిస్ టోటాలిటీ హౌ ద పేషెంట్ విల్ రిప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎలా ఉంటాడు మనకి పేషెంట్ ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ తో? tubercular miasm. Very good, madam. Thank you. So these are belong to tubercular miasm because they sense that they feel claustrophobic because of the time, the pace. No. Cancer miasm is entirely different from tubercular miasm. Cancer miasm మళ్ళీ క్యాన్సర్ మయాజం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ మయాజం అర్థం అవ్వాలంటే సార్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక ఫ్లైట్ ఒక 360 ప్యాసింజర్స్ తో ఎగురుతోంది. ఈ ఫ్లైట్ ఇంకొద్ది సేపట్లో కూలిపోతోంది అని అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, ఫ్లైట్ పైలట్ ఎవరైతే ఉన్నారో, ఆ పైలట్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో క్యాన్సర్ మయాజం తాలూకు ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. దే ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. దే ఫీల్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కయాస్ అండ్ దే హ్యావ్ టు రైజ్ దేర్ పొటెన్షియల్. మయాజంకి ఎప్పుడూ కూడా 2 phases ఉంటాయి, సక్సెస్ పార్ట్, ఫెయిల్యూర్ పార్ట్. ఒకసారి ఎప్పుడైనా మళ్ళీ మనం అది చదువుకున్నాం. సచ్ ఈజ్ వి ఫైండ్ ఆల్సో ఇన్ ఆర్ఎం ఆల్సో.
అంటే ఆర్ఎంఎట్ ఎందుకు చెప్తున్నానంటే మనకి బాగా అర్థం కావడానికి. ఇన్ సక్సెస్ఫుల్ ఆర్ఎంస్ దే ఫీల్ హైలీ రెస్పాన్సిబుల్, దే రైజ్ టు ద ఇష్యూస్, దే టేక్ ఆల్ ద చార్జ్. అండ్ మనం నమ్మం, వాళ్ళు ఒకేసారి 4-5 పనులు చేస్తారు. ఓ పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఓ పక్క నుంచి మందులు చెప్తూ ఉంటారు. దే విల్ ఫీల్ హైలీ రెస్పాన్సిబుల్ ఆఫ్ దెమ్. అంత బాధ్యతను తీసుకుంటారు. సక్సెస్ఫుల్ ఆరం, సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ సిఫిలిటిక్ మయాజంలో ఉన్నప్పుడు ఆరంలో మనకు ఆ పిక్చర్ కనబడుతుంది. బట్ వన్స్ దట్ సిఫిలిటిక్ మయాజం విల్ come into the failure part of Aram, then we will find all the symptoms of Aram which are mentioned in the Kint Materia Medica. The despair of life, the suicidal nature, suicidal thoughts, the disgust feeling that he is a waste. The famous example of postcard. నా పేరు నా చేతితో ఇచ్చానా నీకు పోస్ట్ కార్డు, అది చస్తే వెళ్ళదు పోస్ట్ కార్డు, అలాంటి బతుకు నాది. సో ఆల్ దీస్ కమ్ ఇన్ ద ఫెయిల్యూర్ స్టేట్ ఆఫ్ ఆరం, ద సిఫిలిటిక్ మయాజం తాలూకు ఫెయిల్యూర్ స్టేట్. సో ఎవ్రీ మయాజం, దట్స్ సపరేట్ టాపిక్. ఎప్పుడైనా మనం నాట్ రిలేటివ్ టు క్లాస్ ఎప్పుడైనా జనరల్ గా మాట్లాడుకోవాలి. ద సక్సెస్ఫుల్, నాకు గుర్తు చేయండి, ఇది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టేట్స్ ఆఫ్ మయాజమ్స్. సో వెన్ ఏ పేషెంట్ అప్రోచెస్ అండ్ గివ్స్ సంథింగ్, always think of the two parts of the miasm, whether he is on the successful state or on the failure state. So in cancer miasm, what happens is they are highly responsible people. They raise their potential. That what we observe in even carcinosinum also. The beauty of carcinosinum people is they will take all the responsibility into their hands. They feel that tightness and they will raise the potential. Superhuman quality. All these will come into picture in the carcinosinum drug picture. The same happens in almost all the cancer miasm remedies and cancer miasm patients. Whereas in tubercular miasm, here the situation is not out of control. The situation they feel is claustrophobic. They have to be. So with the insects qualities, with these qualities, and the one more thing, some evaro chepparu, reproduction part, they lay more eggs, more sexuality, no control over sexuality, or we can find the polarity, or the complete sexuality is lost. We can see the polarities here. ఇంకొకటి ఏంటంటే జనరల్ అబ్జర్వేషన్లో ముఖ్యంగా చాలా మంది చూసుంటారు, ఈ వర్షాకాలం అలాంటి టైంలో జనరల్గా లైట్ వేస్తే లైట్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి ఇన్సెక్ట్స్ అన్న. అబ్జర్వ్ చేశారా లేదా ఎవరైనా? ఏంటి దాని వెనకాల ఉన్న కారణం? బికాజ్ ద ఫియర్ ఇన్ ది ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ దెమ్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఫియర్ ఆఫ్ డెత్, రెస్ట్లెస్నెస్, షార్ట్ లైఫ్ స్పాన్. సో దే ఆర్ ఆల్వేస్ హాంటెడ్ బై దిస్ ఫియర్. ఈ వెనకాల భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకని వెలుగు దగ్గరికి వెళ్ళటం, నాట్ అబౌట్ ద లైట్. ద లైట్ హియర్ ఈస్ దే వాంట్ సమ్ consolement because of the fear
ఇన్ ది ఇన్నర్ యాంగిల్. లోపల భయం వెంటాడుతూ ఉండడం చేత ఏమవుతూ ఉంటుందంటే ఒక వెలుగు ఇన్ టర్మ్స్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఒక అభయం. అది ఏ రకంగా కావచ్చు. కొంతమంది టెస్టులు చేయించుకుంటారు, ఇన్సెక్ట్ పేషెంట్స్. సార్ నాకు థైరాయిడ్ ఉందేమో చూడండి సార్, థైరాయిడ్ టెస్ట్ చేయించేద్దాం. దెన్ అది అభయం వాళ్ళకి అలా వచ్చు. లేదు కొంతమంది డాక్టర్ గారితో చెప్పుకుంటే చాలా తగ్గిపోయింది అంటారు, వాళ్ళకి ఆ రకమైనటువంటి అభయం. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం ఇన్సెక్ట్ పీపుల్ తాలూకు క్వాలిటీని కొంతవరకు తెలుసుకోగలం. సో దే ఆర్ ఆల్వేస్ హాంటెడ్ బై ఫియర్ అండ్ దే వాంట్ సమ్ లైట్. అందుకని డాక్టర్తో మాట్లాడేటప్పుడు కూడా దే ఎక్స్పెక్ట్ సమ్ లైట్. సార్ తగ్గుతుందంటారా, ఓకేనా, పర్వాలేదంటారా? నిన్న సార్ మనకు చెప్పారు కేస్ టేకింగ్ దాంట్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీస్ పీపుల్ వోంట్ క్వశ్చన్ ఆర్ ఆథరైజ్ యూ. తగ్గుతుందా లేదా చెప్పండి, లేకపోతే చూద్దాం, అలా మాట్లాడరు. బికాస్ దే బిలాంగ్ టు ఇన్వర్టిబ్రేట్స్. సో దే ఆర్ నాట్ సో మెచ్యూర్ ఎనఫ్ టు టాక్ అబౌట్ లైక్ దట్. ఈవెన్ అందుకే నేను ఇవాళ పొద్దున్న స్ట్రామోనియం ఆడియో పెట్టినప్పుడు గ్రూప్లో, మరి అందరూ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ అందులో కూడా ఆ పాయింట్ అందుకే చెప్పాను. ద అబ్జర్వేషన్ ఈజ్ ద కీ పార్ట్. ఎస్, స్ట్రామోనియం కూడా, కానీ స్ట్రామోనియంలో ఈ మిగతా హర్రీడ్ ఆస్పెక్టు, ఇండస్ట్రియల్ ఆస్పెక్టు, ఇవన్నీ మనకి స్ట్రామోనియంలో కనిపించవు. యూ హ్యావ్ టు కీప్ ద టోటాలిటీ. ద అట్మోస్ట్ పాయింట్ ఆఫ్ ద Solanaceae family is fright and flight reaction. Here the issue is, the basic theme is that they belong to the invertebrata. They have qualities of some competitiveness. They have qualities of comparison. They have qualities of survival. How do they survive in a given సిచ్యువేషన్? ఇవన్నీ ఉంటాయి మనకి ఈ ఇన్సెక్ట్ పీపుల్లో. నేను ఎలా సర్వైవ్ అవుతాను? ఫీల్స్ కాంపిటేటివ్ ఇన్ ఏ గ్రూప్. ద యానిమల్ థీమ్స్ వేర్ వీ డు నాట్ ఫైండ్ దెమ్ ఇన్ స్ట్రమోనియం. దే నెవర్ స్పీక్ అబౌట్ దీస్ కాంపిటీషన్. ఆల్వేస్ హాంటెడ్ బై ఫియర్. ద ఇంక్రీజ్డ్ రెస్ట్లెస్నెస్. హర్రీడ్నెస్. మనకు ఒక్కటే తెలుసు హర్రీడ్నెస్ అంటే, ఆర్జెంటన్ నైట్రికం. ఎవడైనా కొంచెం కంగారుగా మాట్లాడేయడం అంటే చచ్చేటే మన చేతిలో వాడు. ఆర్జెంటన్ నైట్రికం ఇచ్చేదాకా మనం నిద్రపోం వాడికి. సో దీస్ ఆర్ మోర్ హర్రీడ్ దాన్ ఈవెన్ ఆర్జెంటన్ నైట్రికం. హర్రీడ్నెస్ మనం, it depends upon from where the source comes. ఉదాహరణకి, because of the nitrogen in the compound, argentan nitricums are extremely restless, extremely hurried. Because nitrogen part in the periodic table lo, nitrogen part, it is in the birth canal, the second row, the birth canal experience, where they will feel claustrophobic and they just want to come outside in that birth canal, which is the exact picture of the nitrogen. So when nitrogen is reflected in various compounds, so what happens in Sir, argentan nitricum. Yeah. So what happens in argentan nitricum is the experience part comes from the nitrogen, that they will feel claustrophobic and they become hurried for that. The fear of heights, the fear of tunnels, everything, fear of narrowed places.
dreams of narrowed places, everything will come from that aspect of nitrogen, which is reflected even in nitric acid, even in ammonium carb. Wherever we find nitrogen in the compounds, in the materia medica, some or other, this type of issues are definitely reflected because of the nitrogen element there. ఇంకొకటి ఏంటంటే nitrogen is the largest percentage of element found in air. It is about 71%. ప్రకృతిలో ఏది అధికంగా ఉందో జనరల్ గా అది ప్రకృతిలో నివసించేటువంటి వాళ్ళల్లో కూడా కనబడుతూ ఉంటుంది. Everywhere we find silica, sand. So there are more silica number of cases. Everywhere we have so much, humans are so much has issues with the dogs. So there are more lac caninum patients. Everywhere we are some or other toxic or non-toxic associated with Solanaceae family, the Lycopersicum, the Solanum tuberosum, బంగాళదుంప, Lycopersicum tomato, Solanium melangium వంకాయ, క్యాప్సికమ్ మిరపకాయ. సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, మనం ప్రకృతిలో దేంతో అయితే ఎక్కువగా మన ఇష్యూస్ నడుస్తున్నాయో జనరల్ గా వాటి తారీఖు కూడా మనకి క్లియర్ కట్ గా క్యాప్సికమ్ లో ఇచ్చారు. ఒకసారి చదవండి క్యాప్సికమ్ మెటీరియా మెడికాలో. So what happens is, this nitrogen part will be found in these all the other compounds wherever we find the. అలాగే ఇక్కడ hurriedness, it is due to the restlessness behavior, because they come from the insects group where there is a short lifespan. And all the source qualities of short lifespan and small wings, and they have to fly much. ఎగరడానికి దానికి రెక్కలలో సరిపోయినంత బలం లేదు, కానీ ఎగరాలి. ఎగరకపోతే దానికి అస్తిత్వం లేదు. ఎలా ఉంటుంది వాళ్ళ తాలూకు ఎక్స్పీరియన్స్ ఒక్కసారి ఊహించండి. నాకు రెక్కలు ఉన్నాయి, ఎగిరితే గానీ నేను బతకలేను, ఎగరడానికా తగిన శక్తి లేదు. So they are very busy in that aspect. Because of short lifespan, they appear busy. Because of the industrious nature, they appear busy. Because from where these people come in general in the nature, that nature is reflected in provings, and that nature is carried in the humans as disease. And that is also reflected in the remedies also. So one more, the fourth point is the sexuality part. They appear absolutely shameless. Shameless behavior, shameless type of talk, however educated they are. మనకి హయోసామస్ ఒక్కటే తెలుసు. So all the invertebrate people in general have the some or other this same shamelessness, and it is greatly reflected, more reflected in the insect people. And insects are found in the open air kada ekku. The spiders,
మన హ్యాబిటాట్ని బట్టి కూడా చూస్తే ఇన్సెక్ట్స్ ఎక్కువ చుట్టూ ఉన్న దాంట్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. దే ఓపెన్. Whereas spiders has some hiding. They hide somewhere. And in reptiles it is more hiding. So the same theme carries in the human language also. These people are a little bit open type. Little bit. Whereas the spiders are a little bit secretive and cunning. More cunning, less secretive. And when we go to reptiles, the snake part, it is highly secretive. They hide everything. They ambush. అలా ఉంటారనమాట ఈ మూడు పీపుల్లో కూడా. దిస్ ఈస్ ది ఐడియా వేర్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద పీపుల్, హౌ దే అపియర్, హౌ దే టాక్. అందుకే ఆ వాళ్ళు ఏ వర్డ్స్ ఇస్తారో ఆ వర్డ్స్నే పట్టుకుని మనం, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. వీ హ్యావ్ టు, నిన్న కూడా మనం కేసులో చూసాం, ఏ జనరల్ అబ్జర్వేషన్ ఉండాలి. సో ఎప్పుడైతే ఆవిడ ఎక్కువగా మాట్లాడుతోంది అని గ్రహించారో సారు, వెంటనే ఆయన ఆ క్వశ్చన్ వేసేసారు, యూ అండ్ యువర్ చైల్డ్. బికాజ్ అక్కడికే ఆయనకు అర్థమైపోయింది ఈ పేషెంట్ డెఫినెట్ గా మనకి ఏదో ఒకటి ఇస్తుందని. ఎందుకు అర్థమైంది? బికాస్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ టెక్నిక్స్ మనం నేర్చుకో. అదే ఇవాళ అందుకనే నేను స్ట్రామోనియం ఆడియో పెట్టాను. ఫర్ ఈ క్లాస్ కి ఒక ఉపోద్ఘాతంలా ఉంటుంది అది, ద అబ్జర్వేషన్ పార్ట్, విచ్ వీ విల్ నెవర్ గెట్ ఇన్ అవర్ కాలేజెస్. In the academic education part, it is zero. Sorry to say that. We are more indulged in a political way of study rather than a educational way of study. Master chala clear ga icharu EK garu. The education we are now receiving is literacy, not at all education. సో మీరు యూజీ చేయండి, పీజీ చేయండి, లేకపోతే పిహెచ్డి చేయండి, ఏది చేసినా ఇట్స్ లిటరసీ వేర్ వీ కెనాట్ గెట్ ఎనీ అబ్జర్వేషన్ పాయింట్స్, ఎనీథింగ్ విచ్ వీ ఫీల్ దట్ వీఆర్ ఎడ్యుకేటెడ్. సో దిస్ అబ్జర్వేషన్ విల్ గివ్ యూ డెఫినెట్లీ సమ్ హింట్స్ which are clearly observed in these insects people. The hurried feature, the restlessness feature, the shameless feature, the fear feature. ఇందాక ఎవరో చెప్పారు, ఎవరికో నచ్చలేదనుకోండి తీసేశారు నన్ను. సో అండ్ అదర్ ఫీచర్స్ ఆర్, there is no planning here. ప్లానింగ్లు గట్రా ఉండవు. there is no strategy, ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండదు. the hectic pace with which they tell the symptoms sometimes guides us the tubercular mass. So these are the observations in general with the insect in the biological point of view, natural point of view, and the same experience is carried in the provings, and the same experience is carried in the remedies also, in the human experience. So definitely we find the anxiety part here, anxiety about health, restlessness, industrious, shamelessness, a kind of naive thinking, not at all evolved beings,
No issues, any intelligent points. No, emotions are a rather at the lower level. In general, all have some emotions at the emotional point because of the known knowledge కదా. మనకి ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ లో అయ్యో బాధ ఉంటే ఏడవాలి అనిపిస్తుంది. మీరు చూడండి సినిమాల్లో ఈవెన్ ద లాక్సిస్ పీపుల్ విల్ క్రై ఫర్ ఎ సెంటిమెంట్ సీన్ ఇన్ ది మూవీ. The snake people, they cry for even first they will cry other than others, rather than others. So it is an emotional level. What we are going through is more at the deeper level, because whatever they appear is from the inner source, the findings, the observation part. Then we can think about in the deeper levels with regarding to a case. We will go just to have a general understanding about the insects, how the insects speak. So when we go to the proving of Blatta, this shamelessness is the first thing that come out in the provings. There is no control over the sexual life. The jealousy, there is first symptom developed in the proving of Blatta is jealousy. So jealousy, sexuality, shamelessness, vulgarity. Suddenly these people will tend to become vulgar, cheap, dirty. And the polarity that they want good clothes, they want a good house, wants to impress other people, the polarity things. So these are the symptoms that developed in the Blatta materia medica. So much jealousy, greedy. ఇంకొకటి ఏంటంటే ఆ బ్లాటా మనకి పిక్చర్ లో మనకు వచ్చింది ద ఐడియా ఆఫ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ టేకెన్, మనకు అప్పుడప్పుడు పేషెంట్స్ లో మనకి ఈ పాయింట్ వస్తూ ఉంటుంది. ఫుడ్ ఈజ్ టేకెన్ విత్ నాట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ప్రతి గంటకి ఏదో తింటూ ఉంటాడండి మా అబ్బాయి. ఎంత తినాలో తెలియదండి. 15 ఏళ్ళు వచ్చాయి, 16 ఏళ్ళు వచ్చాయి. ఆర్ దే ఇరిటేట్ అదర్ పీపుల్. The very nature of the person is exactly like insect. Whenever they come close, they will irritate other people by the way they behave, by the way they talk. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ చేతలు ఖచ్చితంగా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి. There is so much suspicion. ఎవరిని నమ్మలేడు దీస్ బ్లాటా పీపుల్. అండ్ ఇన్ ద మెటీరియల్ సో మచ్ ఇష్యూస్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్. మనకు తెలుసు కదా, బ్లాటా మదర్ టించర్ ఇస్తూ ఉంటాం. సో మచ్ లంగ్ ఇష్యూస్, సో మచ్ ట్యూబర్క్యులర్ ప్యాటర్న్, కాఫ్, డిస్నియా, ఎంఫైసిమా, పిఓ దట్ ఏంటంటుందని కార్ పల్మనేలే. So they feel dirty. Sometimes
వాళ్ళు చెప్పేది ఇతరుల గురించి చెప్తారు. బే నాకు అసలు అంటే అసహ్యం అండి బాబు వాడంటే. ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎదర్ దే రిఫ్లెక్ట్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆర్ దే మే సే అబౌట్ అదర్స్. రెండు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మనం రెప్టైల్స్ లో కూడా చదువుకున్నాం. ఈ యాంబుష్ ఈ విషయాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ద రెప్టిలియన్ క్వాలిటీలో మనం చెప్పేటప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు భలే ట్రాప్ చేసాడండి మా వాళ్ళని, అసలు ఊహించలేదు అలా దెబ్బ కొట్టాడు, ఆ టైప్ లో మాట్లాడతారు. వెన్ దే స్పీక్ ఆఫ్ అదర్ పీపుల్, హౌ కెన్ దే నోటిఫై దట్ వితౌట్ నోయింగ్ అబౌట్, హౌ కెన్ దే నోటిఫై ఇన్ అదర్స్ వెన్ దే don't have within them? A kind of impulsive actions will be there in these insects, especially blatta. Impulsive actions. నాన్న కొంచెం ఒక్క ముద్ద పెట్టుకో పట్టును కొట్టేస్తాడు దవడ మీద. ద ఇన్సెక్ట్ చైల్డ్, ద బ్లాటా చైల్డ్. ఆశ్చర్యపోతుంది తల్లి. సచ్ కైండ్ ఆఫ్ ఇంపల్సివ్ యాక్షన్స్. అండ్ ఇన్ స్పైడర్స్, ద టెరంచులా, ఇది ఏ కన్నింగ్నెస్ ఉంటుంది, ఆ కన్నింగ్నెస్ ఉంటుంది, కొంత సాడిస్టిక్ యాటిట్యూడ్. మనం చెప్పుకున్నాం ట్యూబర్క్యులమ్ టెరంచులా కంపారిజన్ లో. బొమ్మలు విరగొట్టడం ఇద్దరూ చేస్తారు, కానీ విరగొట్టిని బొమ్మలు ఇలా కరెక్ట్ మనం విరిచేసి అలా పడేస్తాడు ట్యూబర్క్యులమ్ వాడు. ఇలా విరిచేసి ఒకసారి మనల్ని చూస్తాడు టెరంచులా వాడు. బికాస్ ఇన్ టెరంచులా ఏమవుతుందంటే, టెరంచులాలో ఏమవుతుందంటే వాళ్ళు నాశనం చేసిన దానికి అవతల వాళ్ళు బాధపడాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకని దే వాంట్ టు ఐడెంటిఫై ఇట్ ఇన్ ద అదర్స్ ఫేసెస్. వాళ్ళు ఇతరుల ముఖాలు చూస్తారు విరగొట్టిన తర్వాత, అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. సో డిస్ట్రక్టివ్నెస్ ఇన్ టెరంచులా ఈజ్ ఎ సాడిస్టిక్ టైప్ ఆఫ్ మైండ్ సెట్, వేరాజ్ ద డిస్ట్రక్టివ్నెస్ ఇన్ ట్యూబర్క్యులమ్ ఈజ్ డిస్ట్రక్టివ్నెస్ ప్లెయిన్లీ. వినాశనమే. Whereas destructiveness in insects is a kind of impulsiveness. There is no that sadistic part here. A kind of impulse, immediate actions, a kind of irritation behavior. These are the findings we find in the Blatta materia medica. And in one of my cases where I gave Blatta for an asthma child of about 3 to 4 years, I observed this impulsiveness in a large degree. మదర్ ఇలా పట్టుకుంటుంది, లేదా బాటిల్ ఏదో పట్టుకుంటే ఆ మదర్ వేలు ఇలా విరిచేస్తాడు. అవుట్ ఆఫ్ నో వే అన్నమాట. మనం పిల్లల్లో జాగ్రత్తగా, ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ కనబడుతూ ఉంటే కాబట్టి పిల్లలు ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళలో కూడా కనబడుతుంది, అది మన ఎగ్జాంపుల్లో చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. పిల్లల్లో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పిల్లల కేసెస్ ఎక్కువ చెప్తున్నాను. పిల్లల్లో మనకి చాలా మంది తల్లులు అబ్బా బాబోయ్ విసిగించేస్తున్నాడండి బాబు అంటారు. ఆ బిహేవియర్. అలాగే పెద్దవాళ్ళు అయితే దీనికి పొలారిటీగా చెప్తారు, అంటే అటుపక్క నుంచి చెప్తారు. దట్ పర్సన్ ఇరిటేట్స్ మీ సార్, వాడి ప్రెజెన్స్ నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. లేదు దట్ పర్సన్ ఈజ్ బగ్గింగ్ మీ. వర్డ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ద పెస్ట్స్ కదా, మనం పురుగులు, ఇన్సెక్ట్స్, పెస్ట్స్. ఆ ఇన్సెక్ట్స్ కి సంబంధించిన వర్డ్స్ కుడుతున్నాడు అండి. వన్ ఆఫ్ మై ఇన్సెక్ట్ ఆవిడ చెప్పింది అన్నమాట, ఆ వర్డ్ ఏంటంటే తొలిచేస్తున్నాడు. మదర్ చెప్పింది అనమాట, తొలిచేస్తాడండి, ప్రాణం తొలిచేస్తాడు వీడు.
with his irritating behavior. He completely wanders around the mother, irritates her, and that feeling is expressed in mother as తొలి చేయడం. వీడిని తొలి చేస్తున్నాడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ద ప్రాబ్లం ఏంటంటే మనం ఇటువంటి వినట్లేదు అసలు కేస్ టేకింగ్లో. చూస్తున్నాను నేను మా కేస్ టేకింగ్ మా పిల్లలు చేసినవి. ఇవి కాకుండా వాళ్ళు అనుకున్న ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. దట్ ఈస్ ద లెర్న్డ్ నాలెడ్జ్, ద బిగ్గెస్ట్ ఎర్రర్. ఇలాంటి వర్డ్స్ కానీ ఇవి ఎప్పుడు రాయట్లేదు కేస్ టేకింగ్లో. లేతే చిత్రమైనటువంటి ఆ లక్షణాలు బాబా చూస్తేనే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎపిటైట్ నార్మల్, స్లీప్ గుడ్, థరస్ట్ రెగ్యులర్, బొవెల్స్ ఓకే, యూరినేషన్ నార్మల్. ఇది కేస్ టేకింగ్. అలాగే మనకు సార్ చాలా క్లియర్గా చెప్పారు, దేర్ ఇస్ నో డెఫినెట్ ప్యాటర్న్ ఫర్ కేస్ టేకింగ్. ఇన్ వన్ ఆఫ్ ది ఎర్లీ కేసెస్ నేను రికార్డ్ చేసిన కేసు ఒకటి ఉంది. ఆ కేసులో సార్ చెప్పినట్టు ఐ ఆస్క్డ్ హిజ్ నేమ్ అట్ ది ఎండ్ ఆఫ్ కేస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ వేర్ ద పేషెంట్స్ అన్ని నార్మల్ అని రాసిన కేసులో ప్రిస్క్రిప్షన్ కూడా సాక్లాక్ 200 అని రాశాడు. సో వాట్ హ్యాపెన్స్ విత్ దీస్ అన్ని టైప్ ఆఫ్ నార్మల్ కేసెస్? అన్ని నార్మల్ అయితే ఇంకా కేసు ఏముంది? సో ఈ కేసెస్ లో ఏం జరుగుతూ ఉంటుందంటే ద ప్రాబ్లం, ద మెయిన్ అబ్జర్వేషన్స్ వి విల్ మేక్ ఎ మెస్ ఆఫ్ థింగ్. అవన్నీ పోయి చివరికి ఇవి మిగులుతాయి. సో ద అబ్జర్వేషన్స్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. So insect people, either they speak about others with relating, they bugging me, they are persisting me, they are stitching me, ఆ టైప్ ఆఫ్ వర్డ్స్. తొలి చేస్తున్నారు, పీల్ చేస్తున్నారు, నా రక్తం పీల్ చేస్తున్నాడు వీడు, తొలి చేస్తున్నాడు, పీల్ చేస్తున్నాడు. దీస్ ఆర్ ద వర్డ్స్. ఊరికే రావా వర్డ్స్. వీడు అల్లరి భరించలేకపోతున్నాం అండం వేరు, వీడు నా రక్తం పీల్చేస్తున్నాడు అండం వేరు. డిఫరెన్స్ ఉందా లేదా? ఎందుకు అంత పెద్ద వర్డ్ వాడాలని వాళ్ళకి అనిపించింది? దట్ బిహేవియర్ లో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో క్లోజ్లీ అబ్జర్వ్ సచ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్. వాట్ దీస్ చిల్డ్రన్ ఆర్ గివింగ్ అస్. వెరీ గుడ్. ఎన్నాయింగ్ కూడా. And one more thing, in these insect people we see the best part is singing. వీళ్ళు కూని రాగాలు తీస్తూ ఉంటారు, లేదు లోడ 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 వాగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి సింగింగ్ కాకపోవచ్చు, బట్ సింగింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్టెన్సివ్ టాకింగ్ కూడా ఉంటుంది వీళ్ళల్లో. ఆపరం, నాన్ స్టాప్. ఆపరా బాబు అన్న ఆపరం, భరించలేకపోతున్నావురా బాబు నీదన్నా ఆపరం. And even in elderly people, when we see this type of people in bus stands, railway stations, or even in clinic room, in the OP. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు ఇక్కడ? చాలా నుంచి అమ్మా. వాడు అవతల వాడు అటు కూడా మొహం ఇటు తిప్పుకుంటాడు, వీడు బాధ వినలేక. అయినా కూడా వీడు మాట్లాడేస్తూ ఉంటాడు వాడితో. So such type of, because the insects make sound when they fly, and this definitely will be reflected in human experience. That restlessness, either in కొంతమంది కాళ్ళు ఊపుతారు, చూస్తూ ఉంటారు, కాళ్ళు ఇలా కూర్చొని కాళ్ళు ఊపేస్తూ ఉంటారు వీళ్ళు.
కొంతమంది మాట, somehow or other the intense restlessness or the hyperactivity or the industrious nature which is hidden inside the experience will come out in any part. Please make an observation, either through singing అంటుంటారు, లేతే సార్ శంకరన్ సార్ అదే ఇచ్చారు. This makes them very useful in the histamine reactions, the allergy, the urticaria, the allergic rhinitis, the allergic asthma, all these histamine reactions have somewhat or other some relation with these insect people. అంటే ఆ ఉన్నప్పుడల్లా ఇన్సెక్ట్ రెమెడీస్ వేయమని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్ రెమెడీస్ ఆర్ వెల్ ఇండికేటెడ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్ బికాస్ ఆఫ్ ద ఇన్ జనరల్ మ్యాచింగ్ విత్ దీస్ రియాక్షన్స్. So with this understanding, let us watch a video of how these insect people speak and how it will be carried in the experience. Okay, Raghavan, పెడతావా వీడియో? ఓకే అన్న. వినిపిస్తుందా? ఆడియో రావట్లేదురా. ఆడియో వస్తుందా? హలో, ఆడియో రావట్లే. నువ్వు పాజ్ లో పెట్టినట్టున్నావు. ఏమండి, స్నాప్ షాట్స్ తీయద్దు. హలో, ఎవరో నాగమణి గారు, ఏమండి అలాంటివి చెయ్యొద్దు ప్లీజ్. పేషెంట్స్ అవి, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు వచ్చారు, నేనేం అనలేదు కూడా, అయినా కూడా అటువంటివి చెయ్యొద్దు ప్లీజ్. స్నాప్ షాట్స్ డిలీట్ చేయండి. అవి పేషెంట్స్ తాలూకు కాన్ఫిడెన్షియల్ కదా. శ్రీకాంత్, చెప్పండి. వాయిస్ నాకు రావట్లేదు, దానికోసమని ఏదో ఒత్తుతున్నాను అంతే, నాకు తెలీదు. ఓకే, కానీ అవి డిలీట్ చేసేయండి. అది ఎవరి అర్థం కావట్లేదు. ఓకే, వాయిస్ రావట్లేదు అనేసి వాయిస్ కోసమని ఏదో చేస్తున్నాను, నాకు ఇంకా వాయిస్ రాలేదు. దగ్గర పెట్టుకొని వింటున్నాను. మాకు రాలేదండి, ఇంకా వాయిస్ రావట్లేదు. చూద్దాం వస్తుందేమో. ఒక్క నిమిషం అన్న, ప్లే చేస్తా, ఒక్క నిమిషం. ఓకే, అలాగే.
సో మీన్ వైల్ మనం చేసేలోపు జస్ట్ బ్రీఫ్గా ఇంకొంచెం చెప్పుకుందాం. వెన్ వీ అబ్జర్వ్ ద ఎపిస్ మెటీరియా మెడికా ఆర్ ఎపిస్ ఇన్ జనరల్, ఎపిస్ మెల్లిఫికా, వీ సీ ఎ లాట్ ఆఫ్ దిస్ కాంపిటేటివ్ థీమ్. కాంపిటేటివ్, ఆ క్వీన్ ఏదైతే ఉంటుందో ఆ క్వీన్ని కిందకి డ్రాగ్ చేసేసి లేదా కిల్ చేసి ఇది ఇంకొక సర్వెంట్ బి క్వీన్ అవ్వాలి. సో దట్ ఈస్ క్యారీడ్ యాజ్ ఎ jealousy between the women, which is a typical of Apis. And jealousy is usually with relative to women is more a reptile feature. But in between the women, we have a rubric also, that is Apis. And another one observation, not only Apis, in all insects మనం అబ్జర్వ్ చేస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం టాక్, సింగింగ్, అలాగా ఈవెన్ మాట కూడా ఏ లిటిల్ బిట్ ఆఫ్ షిల్, కొంచెం లౌడ్గా ఉంటుంది. మనకి ఫిజిక్స్లో సౌండ్ చాప్టర్లో ఒక పాయింట్ ఉంటుంది, అది షిల్ అనేటువంటి పాయింట్. సౌండ్ ఈ మధ్య మా పాపకు ఫిజిక్స్ చెప్తుంటే అది లౌడ్ బేస్ అనమాట. సచ్ టైప్ ఆఫ్ టాక్ we will found in insects. Even the talk is a little bit of shilly type, one type of loud bass, not a natural talk. అది కొంచెం వినడానికి మనకి a little bit మామూలు నార్మల్ పీపుల్లో a little bit problematic గా ఉంటుంది మనకి. ఒక రకమైన డిస్గస్టింగ్ గా అనిపించవచ్చు ఆ టాక్, స్వరం కొంచెం ఇబ్బంది పెడుతుంది వాళ్ళ స్వరం. దీస్ ఇన్సెక్ట్ పీపుల్ వెన్ దే టాక్, సో ఇన్ జనరల్ ఇన్సెక్ట్స్ థీమ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వీటిల్లో ఏదో ఒకలా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో రకంగా ఈ ఇన్సెక్ట్ తాలూకు ఇన్ జనరల్ థీమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఐదర్ ఆ స్వరం ఏమో పెద్దదిగా ఉండొచ్చు, లేదు వాళ్ళ మాటేమో కంటిన్యూగా మాట్లాడడం చేయొచ్చు, లేదు వాళ్ళ తాలూకు బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన హైపర్ యాక్టివిటీ కనిపించవచ్చు, ఇండస్ట్రియస్ నేచర్ కనిపించవచ్చు, లేదు వాళ్ళ తాలూకు పెయిన్స్లో ఏ పెయిన్స్ అయితే చెప్తున్నారో ఆ పెయిన్స్, ఫిజికల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, లేదు స్టాబింగ్, మనం దోమ వాలితే ఇలా అంటాం, దోమ కొడతాం. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్సెక్ట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ స్టాబింగ్, సచ్ టైప్ ఆఫ్ హ్యామరింగ్, స్టాబింగ్ ఎక్స్పీరియన్స్, పెయిన్స్. మొలాస్క్లో చెప్పుకున్నాం, బికాజ్ టు make a mollusk come out we have to penetrate the shell, crushing, penetrate or crush the shell, or we have to remove with a knife. So there is a lot of fear of knife theme in the mollusks. Whenever such type of sensations will come in a case, don't throw them away, they are very very important. Something relative to the natural aspect of the source materia medica. Stinging pains in Apis, very good. మార్నింగ్ 6:30, 7 o'clock వచ్చే సన్ రైజ్ కూడా నాకు ర్యాషెస్ వస్తాయి. వస్తుంది. ఓకే, కీప్ ఇట్. మార్నింగ్ 6:30, 7 o'clock వచ్చే సన్ రైజ్ కూడా నాకు ర్యాషెస్ వస్తాయి. కొన్ని స్ట్రాంగ్ సన్ రైజెస్ ఉంటే వస్తుంది అని కాదు, కానీ మామూలు చిన్నగా ఎర్లీ మార్నింగ్ టెండర్ సన్ రైజెస్ ఉంటుంది కదండి, సన్ రైజ్, దానివల్ల కూడా వస్తుంది నాకు ఆ ర్యాషెస్ అని. ఎక్స్పోజ్ అవ్వకుండా అది చాలా కేర్ తీసుకుంటున్నట్టు కనబడుతున్నారు కదా, ఏమవుతుంది? ఎందుకంటే చాలా మంట వచ్చేస్తుందండి, అది మొత్తం రెడ్ గా అయిపోయి మంట వచ్చేస్తుంది, మంట వచ్చేసి దురద వచ్చేస్తుంది బోల్డ్ అంతా.
ఇంకా భరించలేము. అది ఆల్మోస్ట్ ఒక గంటన్నర వరకు నేను నీడ పట్టణ వచ్చిన తర్వాత ఒక గంటన్నర వరకు నాకు ఆ మంట వచ్చేసి దురదొచ్చేస్తుంది. అంటే గోక్కోవాలనిపిస్తుంది. అలా గోక్కున్న యూజువల్ గా నేను ఒక దేనికైనా కూడా నా పని అయితే ఆపేసుకోను సార్. కొంచెం ఇలా గోక్కుంటూ అయినా కూడా పని చేసుకుంటూ ఉంటాను. అంటే ఒక విషయం కోసం ఇంకో పని నేను ఆపే రకం కాదు. అంటే ఏదో పని ఉంటుంది చూడండి, నడుస్తున్న పని చేసుకుంటూనే ఉంటాను. కానీ మధ్యలో ఈ గోక్కోవడం కూడా ఉంటుంది. గోక్కోవడం పెట్టుకున్నాం కొంచెం అది మంటలా. ఓకే, ఆవిడ మాట్లాడుతున్న అందరికి వినపడుతోంది కదా? హలో, వినిపిస్తుంది అన్న. ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఓకే, వెరీ గుడ్ నీరజ్, హ్యాస్టీ స్పీచ్. అండ్ వన్ మోర్ అదర్ థింగ్, Durga, what is the other thing you observed? Very good, burning type of, the complaint has burning. Very nice, very good. Sanja, I don't stop working. Very good. చూడండి, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. వెరీ గుడ్, అందరూ చాలా బాగున్నారు, అందరూ ఎక్సలెంట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విత్ ఇన్ జస్ట్ 1 or 2 minutes ఆవిడ ఎంత ఇన్ఫరెన్స్ ఇచ్చిందో చూడండి. అండ్ వీ సీ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద రిపర్టరీస్. వాట్ ఎ ప్యాథటిక్ కండిషన్. పేషెంట్ ఇచ్చే వదిలేసి మనకి కావలసిన వెతుక్కునేటువంటి దుస్థితి మనకి ఎందుకు? వీ వాంట్ సమ్ రూబ్రిక్స్ ఇన్ రిపర్టరీ విచ్ ఇస్ అ మీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎంత క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తుంది ఆవిడ చూడు. 3 points. 1, the hasty speech, with how speed the person is speaking. And the second point, what she is saying, that I don't stop working. నేను అది మానండి, అది ఉన్నా నా పని నేను చేసేసుకుంటూ ఉంటాను. And the third one, the nature of the pains, the burning type of pains. So within 1 or 2 minutes, how much information she had been giving us. Please look at these points. Don't search from your point of view. మన తాలూకు కళ్ళ నుంచి చూడడానికి ప్రయత్నం వద్దు. సార్ రిపీటెడ్ గా చెప్తున్నారు. అది మనకి తెలిసిన మందుల్లోంచి చూడడం, మనకి తెలిసిన పాతక రిపర్టరీని పట్టుకోవటం. వాట్ ఏ, we will never progress in homeopathy with those things. We should be open. Sir clear ga cheptaru, possess all the information but don't get possessive. మన దగ్గర ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఉందో మనకు దొరికే వాళ్ళు కూడా మంచి చెప్పేవాళ్ళు దొరుకుతారు. when we get open, we will receive that. That is the plan of masters. సో ఓకే, కంటిన్యూ చేయరా. వస్తుంటుంది, పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది, ముట్టుకుంటే వేడిగా అనిపిస్తుంది. అంటే స్ట్రెస్ అంటే ఏంటి? అందులో మీ మెయిన్ స్ట్రెస్ ఏంటి? ఇప్పుడు ఈ ఇష్యూ అంతా చెప్పారు కదా, ఇష్యూలో మీ మెయిన్ స్ట్రెస్ ఏంటి? సో అందరిది రిపోర్ట్స్ నేనే పుల్ చేసుకోవాలండి. సో ఎంతైనా కూడా వాళ్ళు యాక్చువల్గా అవతల వాళ్ళు ఉండేవాళ్ళు కదా క్లయింట్స్, ఆ క్లయింట్స్ కొంచెము అంటే దేనైనా కూడా ఒక నెగిటివ్ గా తీసుకునే ఇది ఉంటుంది. అంటే దేంట్లో అయినా కూడా తప్పులు వెతికే ఇది ఉంటుంది. సో వాళ్ళు ప్రతి తప్పులు వెతుకుంటే సో అది కొంచెం స్ట్రెస్ఫుల్ గా అనిపించేది. ఎందుకంటే ఏం చేసినా కూడా అలా అడుగుతారని చిన్నప్పుడు అలా స్ట్రెస్ క్రియేట్ చేస్తారు. అంటే ఇంకా ఎందుకు అవ్వలేదు, ఎందుకు అయింది, అది ఎందుకు చేశారు, ఇలా కదా చేస్తుంది అని. అంటే మనం ఏం చేసినా కూడా దానికి క్రాస్ క్వశ్చనింగ్ చేస్తుండేవాళ్ళు. సో దానివల్ల అంటే దానివల్ల ఎస్కలేషన్స్ జరిగేవి. మీరు సరిగ్గా పని చేయలేదని పై వాళ్ళకి ఎస్కలేట్ చేయడము ఇలాంటివి ఉంటాయి కదా. ఇంకా లీడ్స్ పైన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మేనేజర్స్ వాళ్ళందరూ క్రాస్ క్వశ్చన్, నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేశాను, నువ్వు మీరు యాక్చువల్గా ఎంత బాగా కరెక్ట్ గా చేద్దాం అనుకున్నా కూడా ఏదో ఒకటి పాయింట్ పట్టుకుని వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అని. సో దానివల్ల వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు తగ్గించేసి మొత్తం అన్ని తప్పులు కాస్త నా మీద వేసేసి మీ వల్లే లేట్ అయింది, మీ వల్లే అవుతుందని. సో ఆ ప్రెషర్ ఉండేది బాగా. నేను ఆ ప్రాజెక్ట్కి లీడ్ ఉండేదాన్ని. సో అందరూ నాకు రిపోర్ట్ చేసేవాళ్ళు ఇక్కడ ఇండియా తరఫు నుంచి. ఆ ప్రాజెక్ట్ కెనడా ప్రాజెక్ట్ అది. సో అందరూ నాకు చెప్తే నేను అది కన్సల్టేట్ చేసి అది మొత్తం ఆ లిస్ట్ అంతా నేను కెనడా టీంకి పంపించేదాన్ని. సో ఏ పాయింట్ అయినా కూడా నా మీదకి వచ్చేసేది. అంటే కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతుంది ఇలాంటివన్నీ.
ముందర నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పనిచేస్తున్నాను, కానీ ఇంత స్ట్రెస్ లెవెల్స్ నేను వేరే ప్రాజెక్ట్లో ఎక్కడ భరించలేదు. ఈ లాస్ట్ 1 year లో ఉన్న ప్రాజెక్ట్ ఉండేది వాళ్ళు అలా అన్నప్పుడు మీకు కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అలా అన్నప్పుడు. సో ఇప్పుడు ఏదైనా పని చేయిస్తే 100% చేయడానికి ట్రై చేస్తుంటాను. సో 100% ఎఫర్ట్స్ ఇంకా ఇంకొంచెం ఎక్కువగానే పెట్టినా కూడా ఇది నెగిటివ్గా వస్తుంటే కొంచెం ఇంకా ఏం చేయాలిరా బాబు, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా కూడా ఇది చేస్తారు అని ఇలా కొంచెం అనిపించేది స్ట్రెస్ఫుల్గా. సో పొద్దున్న లేస్తూనే రాత్రి నిద్రలో కళలు కూడా అవే వచ్చేవి అప్పట్లో. ఇంత స్ట్రెస్ ఉన్నా ఎందుకు మరి 1 year పాటు పర్స్యూ చేశారు? అది మా కంపెనీలో ఎలా అంటే, మీకు ఏమైనా నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్కి పెట్టాలి అనుకుంటే దే సీ యువర్ క్యాపబిలిటీ, మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు, ఎంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ నేను చేయగలుగుతానని. సో దట్ మినిమం ఎక్స్పెక్టేషన్ అండి. సో ఇప్పుడు మీరు వేరే రోల్కి వెళ్ళాలి అంటే ఇది ఎక్స్పెక్టేషన్ ఉండేది, మీరు మ్యాండేటరీగా ఇవన్నీ చేయాలి అని. సో సో ఇప్పుడు నేను కాకపోతే ఇంకెవరైనా వచ్చినా కూడా వాళ్ళు మ్యాండేటరీగా అది మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ రోల్కి వాళ్ళని మాకు రేటింగ్స్ ఉంటాయి కదండి. సో రేటింగ్స్లో తెలిసిపోతుంది సరిగ్గా అంటే స్ట్రెస్ ఉందని బయటకు వచ్చేసాం అనుకోండి, సో అది దాంట్లో చూపిస్తారు. సో స్ట్రెస్ వల్ల బయటకు వచ్చేస్తుంది, సో అందుకని తక్కువ రేటింగ్ ఇస్తారు. వచ్చింది అంటే హ్యాండిల్ చేయలేక బయటకు వచ్చేసింది అని అనుకుంటారు, అలా అలా వస్తుంది. నేను అనుకోవడం కాదు కానీ అదంతే, కంపెనీ అలాగే ఉంటుంది అది. సో మనం చేయలేదంటే సో వాళ్ళు చేయలేరు అని ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో 2-3 అలాగే చాలా మంది అలా తీసేస్తూ ఉంటారు కూడా. సో ఆ రేటింగ్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, చేయగలుగుతానని ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. టోటల్ లైఫ్ లో మేజర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి మీకు? ఓకే రాఘవన్ ఒకసారి పాస్. ఓకే, ఈ సెకండ్ పార్ట్ లో ఏమర్థమైంది అంటే ఇది ఎడిటెడ్ వీడియో, అందుకని ఒకసారి ఇంపార్టెంట్ పార్ట్సే ఉన్నాయి. ఈ సెకండ్ వీడియోలో మీ అబ్జర్వేషన్ ఏంటి? వెరీ గుడ్, కాంపిటేటివ్. షీఈ్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్, క్లియర్గా మనకు తెలుస్తుంది. విత్ ఇన్ దట్ పార్ట్లో నేను ముందుకెళ్ళాలి, నాకు రేటింగ్స్ రావు, నాకు స్టార్స్ రావు, నేను ముందుకెళ్ళకపోతే మిగతా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, దాని తర్వాత నా ఫైనాన్షియల్గా నాకు తగ్గిపోతుంది ఇన్కమ్. సో ద హై కాంపిటేటివ్నెస్ క్లియర్లీ ఇండికేటింగ్. అండ్ అక్కడ మనం మీరు క్వశ్చన్ గమనిస్తే ఇంత స్ట్రెస్ ఉన్న 1 year పాటు మీరు అదే ఉద్యోగంలో ఎందుకు కంటిన్యూ అయ్యారు? సో సచ్ వీ హ్యావ్ టు ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంతేగాని మనం వాళ్ళు చెప్పిందంతా వినకూడదు. మోర్ అండ్ మోర్ ఫ్యాక్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం మనం. దాని వెనకాల ఆ ఇష్యూ, సార్ చెప్తారు కదా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ వెనకాల ఏంటి ఆవిడకి. సో ఆవిడకి ఇష్యూ వెనకాల ఏంటి? ఆ కాంపిటేటివ్నెస్. ఆవిడకి అది ఇష్టమే, కానీ ఎంతవరకు ఆవిడ మీదకి వచ్చేదాకా. వన్స్ అది ఇంక పీక చుట్టుకుందంటే ఆవిడ ఆ ఉద్యోగం వదిలేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. బట్ ఎందుకు ఆ 1 year అది ఆవిడ కంటిన్యూ అయ్యారంటే స్టార్స్ రావు, రేటింగ్స్ రావు, హైక్ ఉండదు. These are the which clearly indicates that the animal theme of competitiveness. We cannot think that a plant kingdom person will be like this with that type of stress, unless and otherwise in minerals when there are more of from 6th row aithe tappa. Kabatti a clear cut indication that why she did not get off from that situation, get off out of from that stress is due to that salary hike. She wants to be rate her, she wants to go ahead, she wants stars, she wants rating, she wants hike in the salary. Okay Raghav. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉందండి. అప్పుడు మా అత్తయ్య గారు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంటాయి. సో మా హస్బెండ్ కూడా యూఎస్ వెళ్ళారు. సో ఆవిడ ఇంట్లో అరవడం, ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయినప్పుడు తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత నార్మల్ అయిపోయింది. సో అప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. ఆవిడ కొంచెం ఇప్పుడు కూడా సైకలాజిస్ట్ మందులు వేసుకుంటారండి. లాస్ట్ 12+ years నుంచి, మా మ్యారేజ్ అయ్యి 12 years అయిందండి. 12+ years నుంచి ఆవిడ వేసుకుంటున్నారు మందులు. సో ఆ టైంలో మేబీ ఆవిడ మందులు మానేసినట్టున్నారు. సో ఆవిడ
ఆవిడ మాట్లాడేది ఆవిడ కంట్రోల్లో ఉండదు యాక్చువల్గా. సో ఆవిడ అన్ని అంత 4 5 డేస్ అరిచేసిన తర్వాత లాస్ట్లో రియలైజ్ అవుతారు, అయ్యో నేను తప్పు చేశాను. సో ఆ టైంలో కొంచెం అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోలేకపోయినా అది అంటే అదే రెస్ట్ తీసుకోలేకపోయారా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఇలాంటి స్ట్రెస్ ఉంది, ఈ సైకాట్రీ అరుపులు ఇవన్నీ ఉన్నాయి కదా. రాఘవన్ ఒక్కసారి పాజ్ అరుస్తారనే. వన్ మోర్ థింగ్, మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇప్పుడు? యాక్టివ్ ఇంజెక్షన్ మైండ్ పార్డన్? అవుతుంది. No. What's our observation in this 1 or 2 minutes talk? Hasty already undi ga Sanja, we got that. Issue illa. Huh? Issue illa. ఎవరు? నేను అంజలి మాట్లాడుతున్నాను. అంజీ చెప్పమ్మా. ఇల్లాస్ తో ఇష్యూ. నో ఆడవాళ్ళ ఇబ్బంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఒక టైం అయిపోతుందని చెప్పేస్తున్నాను, అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఆ 2 minutes మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 1 minute లో హౌ సఫకేటివ్ షీ ఈజ్. రాఘవన్ ఒక్క జస్ట్ ఒక 5-10 seconds వెనక్కి పెట్టి హౌ సఫకేషన్ షీ ఈజ్ ఫీలింగ్ చూడండి అక్కడ. ఆ టైం కొంచెం అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోలేకపోయినా అది అంటే అదే రెస్ట్ తీసుకోలేకపోయారా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? స్ట్రెస్ ఉంది, ఫీలింగ్ సమ్ గ్యాస్పింగ్ కదా ఇవన్నీ కదా. అదిగో ఇంక్రీజ్డ్ రెస్పిరేషన్ గమనించారా? ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఇంట్లో ఉంటే టార్చర్ భరించలేక ఆఫీస్కి వెళ్ళేదాన్ని. యాక్చువల్గా అంటే టార్చర్ అంటే పెద్దగా టార్చర్ ఏం కాదు కానీ ఊరికి అరుస్తుంటారు ఉంటారు అరుస్తుంటే ఇంకా కొంచెం ఇంట్లో కంటే ఆఫీస్ లోనే బెటర్ గా వెళ్ళేదాన్ని. పిక్చర్స్ తీయద్దు, ఆ మూమెంట్ స్పర్ ఆఫ్ మూమెంట్ లో వాట్ హ్యాపెన్ టు యూ విత్ ఇన్, బికాస్ ఇన్ దట్ టైమ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఆ టైంలో, మైండ్ బాడీ డ్యూరింగ్ ఆ స్ట్రెస్ఫుల్ టార్చర్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఇన్ దట్ స్పర్? అంటే అటాచ్ ఇంకెక్కడికైనా వెళ్ళి అరుపు మానేసింది అది ఇంటికి వద్దాం అనిపించేది అంతే. జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో గర్ల్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ పేరెంట్స్, మదర్ కదా. కదా కానీ బట్ ఆ టైంలో మా హస్బెండ్కి నో చెప్పడానికి లేని ఇంకా వెళ్ళలేదంటే. పైన ఇంకోటి నేను వెళ్ళే ఆఫీస్ మా అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి దగ్గర, అంటే అక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి వెళ్ళటం కంటే అక్కడికి ఇంకొంచెం దూరం అవుతుందని ఎందుకులే ట్రావెలింగ్ ఎక్కువ అని అక్కడే ఉండేదాన్ని. ఏ టైప్ ఆఫ్ పర్సన్ మీరు, మీ గురించి మీరు చెప్పుకుంటే? చెప్పుకోవాలి అంటే యూజువల్గా ఎవరిని హర్ట్ చేయనండి. ఐ గో విత్ ద ఫ్లో, అంటే ఎలా ఉండాలో అలా ఉండి వెళ్తుంటాను అంతే. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, యూజువల్గా అంటే మరి ఎవరిని హర్ట్ చేయకుండా అలా నార్మల్గా ఉంటాను. ఐ గో విత్ ఫ్లో అంటే ఫ్లో అంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో వెళ్తే ఆఫీస్లో కొంచెం ఫాస్ట్గా చేయాలి అనుకోండి, పనులని ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను. అంటే ఎలా ఉండాలో అలా ఉంటాను అంతే. ఒకవేళ కొంచెం టైం ఉంది అనుకుంటే లీజర్గానే చేస్తాను, లేదంటే ఫాస్ట్గా అయిపోవాలి, ఇదంతా ఫాస్ట్గా అయిపోవాలంటే ఫాస్ట్గా చేసేస్తాను. సో ఇట్ డిపెండ్స్, అంటే సిచ్యువేషన్ బట్టి కరెక్ట్గా నో చెప్పను దేనికి. సో ఎలా వీలైతే ఎలా చేసేస్తాను అయ్యేలాగా పని ఇదైనా కూడా. చిన్నప్పుడు ఏమైనా రిపీటెడ్గా డ్రీమ్స్ వచ్చేవా? రిపీటెడ్ డ్రీమ్స్ చిన్నతనం? ఒకటే ఒక డ్రీమ్ గుర్తుందండి, అంటే ఎక్కువ రిపీటెడ్ ఏం కాదు కానీ ఒక 7-8 times అయితే వచ్చిందండి. కళ్ళు గట్టిగా తెరుద్దాం అనుకున్నా కూడా తెరవలేక కళ్ళు మూసిపోయి ఉంటాయి. గట్టిగా తెరుద్దాం అని ఎనర్జీ అంతా పెట్టి ఓపెన్ చేద్దాం అన్నా కూడా ఓపెన్ కాదు ఐస్. సో ఇట్లా చాలా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి కళ్ళు ఓపెన్ చేయాల్సి వస్తుంది అని అనిపించేది. అలాంటి డ్రీమ్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 times వచ్చి ఉంటుంది.
ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ ఆ టైంలో డ్రీమ్? నాకే తెలిసేదండి, కళ్ళు ఎఫర్ట్స్ అన్ని పెట్టి కళ్ళు తెరద్దాం ట్రై చేసినా కూడా కళ్ళు తెరలేకపోవడం అంటే కొంచెం ఎనర్జీ కన్జ్యూమ్ అయినట్టు అనిపించేది. పాజ్ రాఘవన్, ఏంటి ఆవిడ ఉపయోగించిన పదం? ఎనర్జీ కన్స్యూమ్ అయినట్టు ఎనర్జీ. ఎనర్జీ. సో ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం విత్ రిగార్డింగ్ టు ఇన్సెక్ట్స్? ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం? హై బేసల్ మెటబాలిక్ రేట్ సార్, హై బిఎంఆర్, హై ఎనర్జీ, వెరీ గుడ్, వెరీ కాన్స్టెంట్లీ గుడ్. బిజీ. Yes. What exact that metabolism what we are speaking about with terms of energy, the same thing happened to her in her childhood regarding that dream kada, avuna kada? Yes sir. Yeah, okay, continue ra. టైంలో బాడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? బాడీ ఎట్లా ఉంది? అంటే సార్ కొంచెం ఎనర్జీ అంతా కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది బాగా. కొంచెం స్ట్రెయిన్ అయింది బాడీ అని అనిపించి కొంచెం వీక్గా కూడా అనిపించేది. అంటే వీక్ అంటే ఒక 2-3 minutes నుంచోవాలి అంటే ఈ ఎనర్జీ సరిపోతుందా అనే టైప్లో ఉండేది. తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత ఆ డ్రీమ్లో జస్ట్ మీరు అన్నారు కదా, అంత ఎఫర్ట్స్ Okay, pause పెట్టినా రాఘవన్. బయట నుంచి సో చూసారా, టూ పొలారిటీస్. ఫస్ట్ లో ఏం చెప్పింది, నేను ఎంత ఇచ్చింగ్ ఉన్నా, ఏ ఉన్నా, ఎంత ప్రాబ్లం ఉన్నా, బర్నింగ్ ఉన్నా, ఏ పని ఆపను, అలా నించునైనా గోక్కుంటూనైనా మంట పుడుతున్నా కూడా నేను నా పని చేసేసుకుంటూ ఉంటాను, దేనికోను నేను ఇబ్బంది పడ్డాను, ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటాను అనేటువంటి ఒక పాయింట్. ఇప్పుడు ఏం చెప్తుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్ చెప్తున్నారు ఆవిడ. She is giving the complete opposite state where there is some complete drain of energy. 2-3 సెకండ్లు కూడా నించోలేను నేను. That is what histamine reaction means. That is what we observe in the insects. Okay, Peter. తెరవలేకపోయేదాన్ని. జస్ట్ ఎలా ఉండేది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఆ ఎక్స్పీరియన్స్? సెట్ పరిస్థితిలో కళ్ళు తెరవాలి అని గట్టిగా అంటే బాడీని అంతా ఫోర్స్ చేసి ట్రై చేసేదాన్ని. సో ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ అనిపించేది కళ్ళు ఇప్పుడు అర్జెంట్గా తెరవాలి అని అంతే. జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్, ఒక్కసారి ఫీల్ అవ్వండి, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. జస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసి చెప్పండి వాట్ హ్యాపెండ్. కొంచెం భయం కూడా వేసేది సార్, తెరవలేకపోతున్నాం అని. కొంచెం కాదు, బాగానే భయం వేస్తుంది, చాలా ఎక్కువగానే భయం వేస్తుంది తెరవలేకపోతున్నాం అని. చిన్నప్పుడు కొంచెం నీరసంగా అనిపించేదండి, నీరసంగా అనిపించి అంటే ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోయి ఉంటున్నాం కదా, సో కొంచెం నీరసంగా అనిపించేది. నీరసంగా అనిపించి కొంచెం లేచి కూర్చుని మంచులు తాగేదాన్ని. అంటే ఇప్పుడు రైట్ నో మీకు ప్రాబ్లం ఏంటో అర్థమైందా లేదు తెలియలేదు, నాకు సన్కి ఎలర్జీ ఉంది. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్ గా కొంచెం ఫస్ట్ కొంచెం ఒబెసిటీ వచ్చింది. నా సెకండ్ డెలివరీ అయిన తర్వాత ఒబెసిటీ వచ్చింది. అంటే ఇప్పుడు యూ కెన్ సీ మీ కొంచెం లావుగానే ఉంటాను. దాని ముందర నేను నా ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత లావ్ అయ్యాను. అయిన తర్వాత నేను బాగా యోగా చేశానండి 2 years. మా ఆఫీస్లో మన వేరే పాత కంపెనీలో చేసినప్పుడు బాగా ఆయన ఒక యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చారు కంపెనీలో. సో ఆయన దగ్గరే నేర్చుకునేదాన్ని. అంటే మాకు 4 to 5 సెషన్ ఉండేది. సో అక్కడ 1-2 years చాలా రిగరస్గా చేస్తే తగ్గాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు మళ్ళీ లావ్ అయిపోయాను ఆటోమేటిక్గా. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ ఈట్ అది. ఓకే, థ్యాంక్ యూ రాఘవన్.
So this is the case. Okay. So any doubts with regarding, we had progressed a little bit, that we can see, help you with some video cases. Thanks to Raghavan with some valiant efforts from him. ఓకేనా? ఇది క్లారిటీగా ఉందా? వీడియో కేసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఇది ఎడిటెడ్ కేస్, లాస్ట్ మినిట్ ఇది ఎడిటెడ్ కేసే, అదొక్కటి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్ 1 minute మీరు చూస్తే కూడా ఆ హెక్టిక్ పేజ్ మొత్తం ఆ 1 minute లో మొత్తం కాసేసేసింది ఆవిడ. మళ్ళీ ఆవిడ అక్కడికే వచ్చింది చూడు. అదే అంటున్నాను నేను, మనం అక్కడ ఉండటం వల్ల ఇది మొత్తం ఒక 1.5 hour కేసు. ఇది కీలకమైన బిట్స్ తీసుకుని చేసాడు రాఘవన్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మనం ఏవైతే ఇవాళ చెప్పుకున్నామో ఇన్సెక్ట్స్ గురించి, ఆ కంప్లీట్ పాయింట్స్ అన్ని ఇందులో మనకి క్లారిటీగా కనబడ్డాయని అనుకుంటున్నాను. ఎన్ని డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. ఓకే. వాస్ దేర్ ఏ జెస్చర్? మొత్తం అంతా జెస్చర్సే కదా. ఇందాక నేను చెప్పాను చూడ, గ్యాస్పింగ్ కూడా వచ్చింది ఆ అమ్మాయికి, ఆవిడకి మధ్యలో వెన్ ఆ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు. అలాగే ఇంకొకటి కూడా చూడండి, ఇందాక మనం ఏ ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పుకున్నామో, అది ఆ డ్రీమ్ పార్ట్ లో అది కూడా ఆవిడ చెప్పింది. కొంచెం ఫస్ట్ ఏం చెప్పింది, కొంచెం భయం వేసింది. తర్వాత ఏమంది, చాలా భయం వేస్తుంది, కొంచెంగా చాలా భయం వేసింది. ద ఇంటెన్స్ ఫియర్ she had come out in that dream. The anxiety, the restlessness, the hastiness, the hurried speech, the fear, the burning pains, everything we had in this case. అండ్ ఆ ఎనర్జీ లాస్ అయ్యి ముందు కూడా చెప్పిన పాయింట్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఓపెన్ దట్ ఐస్. చాలా ఎఫర్ట్ పెట్టాను. Very good, Raghav. A lot of effort, lot of hectic activity, lot of activity. అవన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అదే చెప్తున్నాను, దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ ది కేసెస్. సార్ రిపీటెడ్ గా చెప్తున్నారు. అవి వదిలేసి మనం ఎంత, అదే ఇందాక కూడా నేను చెప్తాను, ఎంత ప్యాథటిక్ లో పడిపోతున్నాం అంటే, పేషెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే మనం చూడట్లేదు అసలు. వీ వాంట్ సంథింగ్ ఎల్స్ డ్యూ టు అవర్ ఓన్ నాలెడ్జ్ ఆఫ్ ది రిపర్టరీ అండ్ అదర్ థింగ్స్. ద ప్రిజుడీస్డ్ నాలెడ్జ్ ఏదైతే మనం పెట్టుకుంటామో, ఆ ప్రిజుడీస్డ్ నాలెడ్జ్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వదిలేసి ఇంకోటి ఏదో చూడమని చెప్తూ ఉంటుంది. మనం ఎంత అలవాటు పడిపోతామంటే ఈ ఎమోషన్స్ కి, అటువంటి వదలలేం కూడా. కొన్నాళ్ళకి ఆ ప్రశ్నలే అడుగుతాం, ఈ ఎమోషన్ స్టేట్ ని ఎలా దాటాలని. దట్ హ్యాపెన్స్ విత్ ఎమోషన్స్. అందులో పడ్డం ఎందుకు, అందులోంచి గజేంద్ర మోక్షంలో బయటికి తీరా భగవంతుడా అని అడగడం ఎందుకు? సో బీ ఓపెన్ టు ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎవర్ ద పేషెంట్ ఈస్ గివింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 or 3 times కదా, ఒక 5-6 times ఆవిడ చెప్తున్నప్పుడు కంప్లీట్ గా ఆవిడ స్క్రాచింగ్ ఫర్ అబౌట్ 30 seconds or 40 seconds, చాలా 4-5 times during the entire case interview when she is speaking of that hectic pace, ఆ hurriedness, ఆ స్పీచ్, ఆ ఫియర్, ఈ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించు ఒక 3-4 times I remember, if I am not wrong, scratching that parts, scratching, itching, which is generating all over the body. మామూలుగా ఆవిడ ఏం చెప్పింది, ఎండలోకి వెళ్తే గానీ రాదని చెప్పింది. సో such is the connectivity issue.
we have to connect the commonality thing, the hurried pace, hurried talk, intense restlessness, the energy, the hyper and hypo reactions, hectic pace. So these are the ideas of these insect remedies. And even in the fact level also, she mentioned so much competitiveness, so much comparison, so much hike, so much grow, should grow fast than others. The general animal theme ankondadi, which stood apart, and even that's also is not persistent. కొంతకాలం అయ్యాక ఈ కంపెనీ మారిపోయింది. మదర్ ఇష్యూ అన్న, ఏంటన్నా మదర్ ఇష్యూ, అసలు ఆ ఆస్పెక్ట్ ఆఫ్ మదర్ దగ్గరికి వెళ్ళాలని లవ్ కానీ అలాంటివి ఏమి చెప్పలేదు. యా వెరీ గుడ్ అబ్జర్వేషన్. అక్కడ కూడా చూడండి, ఉంటే అక్కడ అందుకనే నేను 2-3 సార్లు అడిగాను. నువ్వు చూసావు కదా వీడియో, నువ్వు అప్పుడు 3 సార్లు 2 సార్లు అడిగాను నేను. 3 times అది క్లిప్పే పెట్టాను అందులో, కానీ 3 times అడిగారు. అక్కడ అడిగినప్పుడు మదర్ దగ్గరానికి వెళ్ళడానికి కూడా తనకి ఏంటంటే అక్కడ ఉంటే జాబ్ వర్క్ దగ్గర ఉంటే, అంతేకాని మదర్ అసలు మనం మ్యామల్ థీమ్ చెప్పుకున్నాం కదా, దాని నుంచి మనం బయటకు వచ్చాం మొన్నే. అందులో మొన్నే ల్యాక్ ఉర్సూస్ కూడా చెప్పుకున్నాం. ఇంకా అసలు ప్రెగ్నెన్సీలో ఆ మదర్, అది మా ఇంటికి దగ్గర, మా అత్తయ్య గారి ఇంటికి మా ఉద్యోగం దగ్గర. ఏంటి ఆవిడ మాట్లాడుతున్నది? ఎవరికైనా ప్రెగ్నెన్సీలో వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. అది కూడా ఆవిడకేం పెద్ద ఇష్యూ కాదు. ఎ స్ట్రాంగ్ థీమ్ ఆఫ్ ఎ లోయర్ ఇన్స్టింక్ట్ యానిమల్, నాట్ అన్ హయ్యర్ ఇన్స్టింక్ట్ యానిమల్, నాట్ ఎ మ్యామల్, నాట్ ఎ బర్డ్. ఎన్ని ఫైండింగ్స్ ఉన్నాయో చూడండి విత్ ఇన్ ఎ గివెన్ 10 to 15 minutes లో. అవన్నీ వదిలేసి వేరేవి చూస్తే ఎలాగా? కేసెస్ లో పెండింగ్ కేసులు. మొన్న సార్ కూడా చెప్పారు, ఇలా కేస్ షీట్లన్నీ వంగిపోతూ ఉంటాయని మా క్లినిక్ లో కేసుల గురించే. బికాస్ వీ డోంట్ వాంట్ టు అబ్జర్వ్, we does not want the person to live from our own territory. వాడు వెళ్ళిపోకూడదు ఎక్కడికి. దాని గురించి ఫీజు తగ్గించేస్తాం, వాడికి కన్సెషన్స్ ఇచ్చేస్తాం, వాడికి ఫోన్ చేసి అడిగేస్తాం. ఇవన్నీ చేసే బదులు వాడి కేసుని కొంచెం శ్రద్ధగా తీసుకుంటే ఏం పోయే? సో అబ్జర్వేషన్స్ ఎంత నైస్ అయినా మనం చేయందే వాటికి ప్రయోజనం లేదు నాన్న జ్ఞాని. అది మనం చెయ్యాలి. మనలో ఉన్న అడ్డులు తొలగించుకుందాం, ఈ ప్రిజుడీస్ మానేద్దాం. సార్ ఎంత బాగా చెప్పారో నిన్న క్లాసు. ముందు మనం డాక్టర్ అన్న ఐడియా పోవాలి బుర్రలోంచి. అండ్ ఈవెన్ ఇన్ ది టెక్స్ట్ హిస్టరీలో మీరు నమ్మరు, విత్ ఆల్ దీస్ థీమ్స్, అంటే అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, కామనాలిటీ, టోటాలిటీ ఎలా తీసుకోవాలని. అరౌండ్ 2 to 3 years back, she has got some urinary tract infection and it ran for about 4 to 5 months. She used different antibiotics and then it got stopped. So after that stopping of urinary tract infection, after about 2 to 3 months or some time, then this skin problem started. And what is an insect remedy which has so much affinity towards the urinary tract infection? So that type of understanding, that type of commonality, that totality,
with which we have to see the entire case should be developed in our inner experience. మన ఇన్నర్ ఎక్స్పీరియన్స్ లో అది నేర్చుకోవడానికి ఆసక్తి కలిగించాలి, అది నేర్చుకోవడానికి తాపత్రయపడాలి, అది నేర్చుకోవడానికి ఉబలాట పడాలి, అది నేర్చుకోవడానికి తపస్సు చేయాలి. అవి మానేసి మనకి తెలిసిన దాంట్లోంచి, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే దీస్ ఆర్ ద మిస్టేక్స్ రిపీటెడ్లీ ఐఎమ్ సీయింగ్ ఇన్ ది కేసెస్. ఈ మధ్య క్లినిక్ లో కేసెస్ చూస్తుంటే ఆ కేస్ టేకింగ్ చేసిన వాళ్ళు కానీ ఆ మందులు ఇచ్చిన వాళ్ళు కానీ లాట్ ఆఫ్ కేసెస్ రిపీటెడ్ అవే మిస్టేక్స్. దే వాంట్ టు సీ సమ్ అదర్ థింగ్ అండ్ దే వాంట్ టు రిపర్ట్రైజ్ rather than ఇందాక మనవాడు చెప్పినట్టు అండర్స్టాండింగ్. That is the most important part. How to understand a case, how to understand a person as a human being. మందు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏమవ్వదు, పంపలు ఏమంటూ పో. ఇన్ క్రానిక్ రెమెడీస్, ఇన్ క్రానిక్ కేసెస్, let us try to understand the human being in front of you as another human being. ఇది మన ఐడియల్ కావాలి. then everything follows according to. ఎందుకు సార్ అంత సక్సెస్ అవుతున్నారు మనం చూస్తున్నాం సార్ కేసెస్లో. నేను రాఘవన్ అప్పుడప్పుడు జోక్ సార్ ఇంక చివరికి ఆయన చెప్పేస్తాడు, సార్ నా రెమెడీ మెగ్నీషియం కార్బ్ MAGNESIUM.CARB అది ఇచ్చేయండి సార్ వెళ్ళిపోతాను అని చెప్పేదాకా ఆయన పర్స్యూ చేస్తూనే ఉంటున్నారు కేసు. సచ్ టైప్ ఆఫ్ an ardent nature should develop within ourselves. Hope God will give all of us, including me. నేను కూడా చాలా తప్పులు చేశాను ఈ కేసు చూసుకుంటే. తర్వాత క్వశ్చన్స్ పెద్ద ఉన్నాయి, ఇంకా తగ్గించేయాలి క్వశ్చన్స్. సో మనం ఎల్లప్పుడూ నేర్చుకునే విద్యార్థిగానే ఉండాలి. అందుకే నేను ఎప్పుడూ మీకు చెప్తున్నానని అనుకోవట్లేదు. నేను ఏదైనా మీకు అందిస్తున్నాను అంటే ఆ మహానుభావుడు శేఖర్ సార్ గారికి దయ అంతే. నాకు ఆయన చెప్పింది ఏవో 4 కేసెస్లో నేను చూసింది మీతో పంచుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీకు ఏమీ చెప్పటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీలాగే ఒక విద్యార్థిని. సో మనం మ్యూచువల్గా పంచుకుంటున్నాం. కొంచెం ఎక్కువ కేసు సారీ దాని పేరేంటి మన ప్రాక్టీస్ పెట్టి ఎక్కువ కాలం అయింది కాబట్టి ఓ 4 కేసులు ఎక్కువ వస్తున్నాయి అంతే. కానీ నేను మీ అందరితో సమానం, ఏ విధంగానూ మీకన్నా ఎక్కువ కాదు. కాబట్టి ఆ అబ్జర్వేషన్ మనం నేర్చుకోవడానికి ఆ ఎంతూజియాజం అనేటువంటిది, ఆ తపస్సు అనేటువంటిది మాత్రం మనలో కలగాలి. వేరే 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 విషయాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. ఎడ్యుకేషను మనల్ని మనం సద్వినియోగపరుచుకునేలా ఉండాలి, అంతేగాని మన తాలూకు స్థితి ఫాల్ అయిపోయే ఎడ్యుకేషన్ మనకు వద్దు నాన్న. సో విత్ దిస్ ఇప్పటికే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, బట్ ఈ కేస్ కంప్లీట్ చేద్దాం, దీని తాలూకు పూర్తి ఇది కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో. సో నిన్ననే ఈ కేస్ తాలూకు రివ్యూ వచ్చింది. షీ ఈజ్ వెరీ మచ్ బెటర్. హోప్ షీ విల్ క్యూర్ కంప్లీట్లీ విత్ ఇన్ సమ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ రకమైనటువంటి తపస్సు ఆరంభిస్తే మరీ మంచిది, కంటిన్యూ చేయండి. ఆరంభించకపోతే ఇప్పుడైనా ఆరంభించండి. ఆరంభించి అవసరం లేని విషయాలు మన మనస్సులోకి రానివ్వకండి. ఏది అవసరమో దాన్ని చూడగలిగేలా చేసుకోండి. నేను ఇంకొకటి కూడా అడుగుతాను, శేఖర్ సార్ నాకు చెప్పింది నేను మీ అందరితో చెప్తున్నాను. మీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్లో చిన్న చిన్న ఒక లైక్ మైండెడ్ పీపుల్, ఎంతూజియాజం పీపుల్ ఒక గ్రూప్గా జాయిన్ అవ్వండి. మీలో మీరు కొంచెం డిస్కస్ చేసుకోండి. ఎప్పుడైనా వారానికో ఎప్పుడో
ఎవరో నాలాంటి బడుద్దాయి దొరికితే వాడితో ఒక అరగంట 40 నిమిషాలు చిన్న క్లాస్ ఇప్పించండి. దట్ ఈస్ ద వే ఆఫ్ ప్రోగ్రెషన్. దట్ ఈస్ ద వే వీ కెన్ క్యారీ ఓవర్ హోమియోపతి. Homeopathy cannot be lightened by anyone. It is us who have to be lightened in the light of the divine homeopathy. అది గుర్తుపెట్టుకోండి. హోమియోపతిని వెలిగిద్దాం, అదేం కొవ్వొత్తు కాదు వెలిగించడానికి. అది దివ్యమైనటువంటి వెలుగు, సూర్యుడు వెలుగు లాంటి కాంతి అది. అందులో మనం వెలగాలని కోరుకోవాలి. దాన్ని మనం వెలిగించేయడం అనేది పెద్ద పెద్ద వాళ్ళల్లో కూడా ఆ కాన్సెప్ట్ ఉంది. చాలా రాంగ్ అది. హోమియోపతిని ఎవ్వరూ వెలిగించలేరు. అది ఎప్పుడూ వెలిగే దివ్యమైన వెలుగు. మనం వెలగాలి ఆ వెలుగులో, మనం కనబడాలి ఆ వెలుగులో. 10 మందికి పనికొచ్చేటువంటి పని ఏదైనా మొదలు పెడితే ఆటోమేటిక్గా మన నుంచి ఆ వెలుగు మొదలవుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, ఏదో సినిమా చూసినట్టు, నాటకం చూసినట్టు దయచేసి ఈ క్లాసులకి రావద్దు. ఇట్స్ ఎన్ హంబుల్ రిక్వెస్ట్. మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా, షేర్ చేయాలనుకున్నా ఒకసారి రాఘవన్ని కలవండి, రాఘవన్తో మాట్లాడండి. అప్పుడు రెగ్యులర్గా దీనికి రండి. అంతేగాని ఈవేళ మనకి ఇంకో క్లాస్ ఏం లేదు, ఈవేళ మనకేమి థీసిస్లు లేవు కాబట్టి వచ్చి ఇందులో కూర్చుందాం, అలా రావద్దు దయచేసి. ఇది నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అనట్లేదు, ఇది నా ప్రార్థన. సినిమా కాదు ఇది. ప్లీజ్ సిన్సియర్గా రండి. వస్తే పర్స్యూగా రండి. లేదు మీకు ఇబ్బంది అయితే మిమ్మల్ని నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, వచ్చి మీరు కూర్చోవలసిందే ఈ క్లాస్ అని నేను ఎవరికి చెప్పట్లేదు. మీకు కన్వీనియంట్ అయితేనే రండి, కానీ వస్తే మాత్రం సిన్సియర్గా రండి. అలాగే ముందే మాలో ఎవరైనా, ముఖ్యంగా రాఘవన్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి చెప్పండి, పలానా వ్యక్తి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, లేకపోతే గౌతమ్కైనా సరే. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వచ్చి చూడడానికి ఇది సినిమా కాదు, కరెక్ట్ కాదు. అది ఆ విధానం కరెక్ట్ కాదు. ఇదేం ఎక్స్పెరిమెంటల్ ఇది కాదు. ఇది ఒక మహానుభావుడి తాలూకు తపస్సులోంచి ఆరంభించినటువంటి పని. శేఖర్ సార్ తాలూకు సంకల్పం ఇది. దాన్ని మనం గౌరవించాలి. ఎప్పుడూ ఇది ఆయన పాదాల నుంచి వస్తున్నటువంటి విషయంగానే మనం గ్రహించాలి. అందుకని ఎవరితోనైనా మీరు డిస్కస్ చేసి, తప్పులేదు చెప్పచ్చు, ఇలా బాగుంటుంది మీరు రండి అని చెప్పచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కనుక్కోండి. వాళ్ళు రెగ్యులర్గా వస్తారంటేనే నాకో రాఘవన్కో గౌతమ్కో చెప్పండి, వాళ్ళు ఇంక్లూడ్ చేద్దాం. తప్పకుండా 10 మందికి పంచి పెడదాం. కానీ రెగ్యులారిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే. వాసుదేవ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇటువంటి థీము మనకి మ్యామల్స్లో ఉంటుంది. అలాంటివి ఆబ్సెంట్ అవుతాయి ఈ ఇన్సెక్ట్ గ్రూప్స్లో. అందుకనే ఇన్సెక్ట్ గ్రూప్స్లో తీసుకునే రెమెడీస్ బ్లాటా కానీ, మస్కా డొమెస్టికా కానీ, సైమెక్స్ కానీ, క్యూలెక్స్ కానీ, ఎపిస్ కానీ, చాలా మైన్యూట్ విషయాల గురించి వీళ్ళకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈవేళ పొద్దున్న నేను తోటికోడలు ఎపిస్లో ఉందనుకుందాం. ఈవేళ పొద్దున్న నేను మా తోటికోడలు వెళ్ళాం. మా తోటికోడలకి మా పాలేరు ముందు పెరుగు పోసాడు. అది పెద్ద ఇష్యూ ఈవిడికి. నన్ను సెల్ఫ్ సెంటర్డ్ చేయలేదు, నన్ను గుర్తించలేదు, నాకు. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. ఏంటి, పాలేరు ముందు పెరుగు ఎవరికి పోసారు, ముందు పాలు ఎవరికి పోసారు, అదో పెద్ద ఇష్యూ. అలాంటి చిన్న చిన్న విషయాల గురించి స్పర్ధకు లోనవ్వడం అనేటువంటిది ఇన్సెక్ట్స్ తాలూకు ఇష్యూ. లోయర్ యానిమల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, అత్యంత చిన్న చిన్న విషయాలు. ఉదాహరణకి నేట్రమ్, మనకి మినరల్ కింగ్డంలో ఉంది 1-to-1 రిలేషన్షిప్. ఈవేళ పొద్దున్నే మా ఆయన నన్ను కాఫీ తాగుతావా అనలేదు, అడగలేదు నన్ను, అంతే. అంటే నేనంటే ఇష్టం లేదు. అలా ఉంటాయి అన్నమాట ఇష్యూస్.
natrum lo, because they belong to the column 1 understood. They are so much clingy, so much issues with one-to-one relationship. So much minor issues. ఇవాళ పొద్దున్నే రోజు గుడ్ మార్నింగ్ పెట్టేవాడు ఇవాళ గుడ్ మార్నింగ్ పెట్టలేదు, లేదు నేను గుడ్ మార్నింగ్ పెడితే రెస్పాండ్ అవ్వలేదు, నా ఒక్కళ్ళకే రెస్పాండ్ అవ్వదు, మిగతా వాళ్ళందరికీ రెస్పాండ్ అయ్యారు ఓ గ్రూప్లో. అలా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్, అవి చాలా పెద్ద పెద్దవిగా అనిపిస్తాయి వాళ్ళకి, బికాస్ దే బిలాంగ్ టు ద లోయర్ టైప్ ఆఫ్, దేర్ వైటల్ ఫోర్స్ ఈజ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఇది మనం పేషెంట్స్ మాట్లాడేటప్పుడు గుర్తించాలి. ఇది ఒక ఆర్ట్, ఒక కళ. మనకి ఈవేళ కూడా కింగ్డమ్ చక్కగా చాలా అద్భుతంగా చెప్పారు శేఖర్ సార్. ఈవేళ కూడా వాట్స్ దట్ యూ టు దిస్ ఐ. ప్రతి వ్యక్తికి, అసలు పేషెంట్ అని వదిలేసేయండి, మామూలుగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాదరింగ్ ఉంటుంది. ఆ బాదరింగ్ అంటే ఏదో ఒక విషయం కానీ, ఒక మనిషి కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక మెటీరియల్ కానీ, దేనితో ఒక దాంతో ఈ మనిషి బాధపడుతూ ఉంటాడు. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ యూ టు దిస్ ఐ. ఈ మనిషి దేని వల్ల బాధపడుతున్నాడు, ఇది తెలుసుకోవటం మన తాలూకు ప్రధానమైనటువంటి లక్ష్యం కేసులో. అందుకనే రిపీటెడ్గా చెప్తున్నాను, కేస్ టేకింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇన్ ది హోమియోపతిక్ ప్రాక్టీస్. అక్కడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రొటీన్ పద్ధతి, ఎపిటైట్ అలా రాయొద్దు కేసు. టేక్ ఎ కేస్, అబ్జర్వేషన్స్ తీసుకోండి. రిగార్డింగ్ దట్ అదర్ డే కేస్, the very thing started, how she started, ఎలా మొదలు పెట్టింది, how speedy her talk is, and ఎంత క్లారిటీగా ఆ పాయింట్ దగ్గర డిమార్క్ అయ్యింది. షీ ఫీల్స్ ఎక్స్టెన్సివ్లీ టు గో అహెడ్ ఇన్ హెర్ సాఫ్ట్వేర్ జాబ్. డబ్బులు వస్తాయి, కాంపిటీషన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకన్నా మనం మార్క్స్ ఎక్కువ రావాలి, స్టార్స్ రావాలి, రేటింగ్ రావాలి, ముందుకెళ్ళిపోవాలి. ఇంకా రాత్రింపగళ్ళు అదే ఆలోచన, ఎలా కాంపిటీషన్ ఫీల్డ్ అవుతాను, ఎలా లోపలికి వెళ్తాను. అండ్ at one time what you observe is she immediately changed her job and went into another software. She is not such person who will take that responsibility, who will take that challenge. She is not such type evolved animal, evolved source, evolved energy, evolved self to face such type of responsibilities. Yes, she is competitive. Yes, she is industrious. Yes, she feels so much struggle. But at one time when she felt so much threat to her job or etc., she left that thing and went into another job immediately. దిస్ ఈజ్ ది పార్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఎందుకు ఒక మనిషి ఇందాక కేసు సార్ కింగ్డమ్ డిఫరెన్షియేషన్ లో కూడా ఏంటి దాని వెనకాల అండర్లయింగ్ కరెంట్ లో నడుస్తున్నది ఏంటి అనేది మనం చూడగలం. దట్ ఈస్ కాల్డ్ పెర్సీవింగ్. అంత ఇమ్మెన్స్ స్ట్రగుల్ ఉంది, అంత ఇబ్బంది ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, రేటింగ్స్ కావాలి, ముందుకెళ్ళాలి, మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ డబ్బులు రావాలి, ఈ విషయాలన్నీ ఉన్నాయి. కానీ at the same time దాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలిచే అంతటివంటి వెన్నుతనం లేదు. that clearly indicates that she does not belong to any class of higher cadre, either with mineral or with animal or with plant. సో ప్లాంట్ క్వశ్చనే లేదనుకోండి, మినరల్, యానిమల్ మనకు క్లియర్గా అర్థం అవుతున్నాయి. యానిమల్, షీ సో కాంపిటేటివ్ ఇన్ దట్ పర్టిక్యులర్, షీ వాంట్స్ టు గో హెడ్ ఆఫ్ అదర్స్, షీ విల్
షీఈస్ మేకింగ్ ట్రెమండస్ ఎఫర్ట్, ట్రెమండస్ స్ట్రగుల్. ఇది అండర్లయింగ్ కరెంట్గా ఉన్నదాన్ని చూడగలగటం. ఇది ఎలా వస్తుందంటే నిరంతరం మనం కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ వాట్ ద పేషెంట్ ఈజ్ స్పీకింగ్ బట్ హౌ అండ్ వై ద పేషెంట్ ఈజ్ స్పీకింగ్, అవి కూడా మనం చూడగలగటం అనేటువంటిది నేర్చుకోవాలి. So this is the aspect of insect remedies, as they belong to the lower kind of animals. Their primary idea or primary thinking or primary expression will be on only in lower things, not in higher things. Not about construction of a house, construction of a building, or how to help the Javans in the border, or getting some MLA ticket locally. ఇన్ఫాక్ట్ మొన్న చెప్పాను చూసారా, ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తారు, అవతల వాడిని వీడు ఎందుకు చంపుతాడో కూడా తెలియదు. అదేదో సినిమా వచ్చింది, గోపీచంద్ సినిమా, అది పేరు గుర్తులేదు కానీ ఆ సినిమాలో గోపీచంద్ మీరంతా ఎందుకు వచ్చారు, వాడు మిమ్మల్ని చంపమంటే మీరు వచ్చేయడమేనా అని అంటాడు. అప్పటిదాకా వాళ్ళకి తెలియదు వాళ్ళు అవతల వాళ్ళు ఎందుకు చంపుతున్నారు. కాలనీ ఆస్పెక్ట్ అంటారు, కొలనైజేషన్ ఇన్సెక్ట్స్ లో కనబడుతుంది. ఉదాహరణకి ఫార్మికా రూఫా, ద గ్రేటెస్ట్ ఇంజనీర్స్, చీమలు ఇంజనీర్లు ఎందుకు అవుతారు అని మనకి ఒక గ్రేట్ లెసన్ కూడా ఉంది. కాబట్టి ఆ కాలనీ ఆస్పెక్ట్, కొలనైజేషన్ ఆస్పెక్ట్, ఇవన్నీ కూడా ఈ no planning, it is a more reptilian quality. The colony aspect, they live in a colony. They live in a group. అందుకే ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. when insects do a work, when insects have that issues, or when they, that is the positive aspect of insecta, because they are well organized, they have that communication with the other people. A good communication with the fellow people. Very good Raghavan. Honeybee, the organized structure, very nice. So these are the qualities of the insect remedies. The positive thing, the sensations, stinging, stitching, burning, smarting, shifting. These are the sensations in the physical level. మొన్న చెప్పినట్టు కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఇలా పురుగులా తొలిచేస్తున్నాడు, పీకేస్తున్నాడు. సో ద ఇరిటేషన్ దే ఎక్స్ప్రెస్ అబౌట్ అదర్ పీపుల్. వాళ్ళు ఇతరుల గురించి చెప్తారు, వాడు ఉన్నాడండి బాబు నన్ను పురుగులా తొలిచేస్తాడండి, అంత ఇబ్బందిగా ఉంటుంది వాడితో నాకు. Such type of beautiful expression, but we have to listen to that. Don't get prejudiced immediately. ఆ చిన్న చిన్న పదాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక తను అరవింద కూడా చెప్పింది, స్పైడర్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్ తో, బట్ దేర్ ఈస్ ఎజిలిటీ, రెస్ట్లెస్నెస్ ఎక్సెట్రా ఇన్ స్పైడర్స్ ఆల్సో. ద స్పీడ్, ద ఇండస్ట్రియస్నెస్ up to some extent. But spiders have that little bit of cunningness. Spiders చాలా కన్నింగ్ గా ఉంటాయి, మిస్చీవియస్ గా ఉంటాయి.
More of all, spiders have some structured movement, rhythmic movement rather. ఒక rhythm లా ఉంటుంది వాళ్ళది మూమెంట్. ఇన్సెక్ట్స్ దే మూవ్ haphazardly, అటు ఇటు దొరుకుతారు. దే డోంట్ హ్యావ్ దట్ రిథమ్ ఇన్ దేర్ లైఫ్. So these are the qualities we have to observe in the insecta, the class and the subkingdom. And sometimes we find some crucial qualities. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఉదాహరణకి ఎపిస్ లో జెలసీ పార్ట్ which stands very strong. jealousy between women is ఎపిస్ అని మనకి రూబ్రిక్స్ లో కూడా ఉంటుంది, రిపర్టరీ రూబ్రిక్స్ లో కూడా. So jealousy is an emotion. It may lead to any kingdom, but that is a strong symptom which collected in the provings. ఈ మధ్య చేసిన ఒక కేసులో, అంటే ఐడియా ఆఫ్ అది కంప్లీట్ కేసు మనకి ఇప్పుడు సాధ్యం కాదు, కానీ ద ఐడియా ఏంటంటే, ఈవిడికి సుమారుగా మన దగ్గర ఒక 5-6 years నుంచి వాడుతున్నారు. సరే, అదర్ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది పెద్దగా రిజల్ట్ రాలేదు. సో వాళ్ళు మానేసి మళ్ళీ ఒక 1 year 1.5 years అయింది, మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో ఏంటంటే, ఆవిడ చీఫ్ కంప్లైంట్, ఆవిడకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో ఆవిడ షీఈ్ వెరీ సెన్సిటివ్ పేషెంట్ అనమాట. ఆవిడకి ఈ లివర్ రీజన్లో అది స్టింగింగ్ పెయిన్స్, బాగా సూదులతో గుచ్చేస్తున్నట్టు ఎప్పుడు అదే నొప్పి చెప్తూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు బెరిబరిస్ ఇచ్చారు, చెలిడోనియం ఇచ్చారు, తర్వాత ఇంకా చాలా రెమెడీస్ ఇచ్చారు, క్యామమిల్లా ఇచ్చారు, చాలా రకాలైనటువంటి రెమెడీస్ ఇచ్చారు. ఏవి ఇచ్చినా కూడా రిజల్ట్ రావట్లే. సో వాళ్ళు మానేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత, సరే ఓకే చెప్పండి మీకు ఈవిడ తాలూకు హిస్టరీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఈవిడికి చాలా కొంచెం డామినేటివ్గా ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది ఈవిడ. ఆ పని కూడా ఆవిడే చెయ్యాలి, మిగతా వాళ్ళు చేస్తే ఆవిడకి నచ్చదు. ఆవిడే చేసుకుంటుంది పని, ఎంత ఒంట్లో బాగోపోయినా పని చేసేసుకుంటుంది, పూజ చేసేసుకుంటుంది, ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది. ఈ హస్బెండ్ అదే అత్తయ్య గారు మామయ్య గారితో ఏవో కొంచెం ఇన్లాస్తో క్లాషెస్ ఉన్నాయి. క్లాషెస్ ఉండడం వల్ల హస్బెండ్ ఏం చేశారంటే, ఒకే ఊళ్ళోనే ఇన్లాస్ వేరేగాను వీళ్ళు వేరేగాను ఉండడం మొదలుపెట్టారు. అలా ఉన్న తర్వాత ఏమైందంటే, వాళ్ళు పేరెంట్స్కి తోడుగా ఈవిడ అబ్బాయిని అక్కడ ఉంచారు. అమ్మాయి వీళ్ళ దగ్గరను, అబ్బాయి ఏమో అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర ఉండేవారు. అలా ఉండడంతో నెమ్మదిగా ఒక ఆడపడుచు కూడా ఉంది, ఆవిడ డైవోర్సీ ఏదో సంథింగ్ వీడియో మొత్తం మీద ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి ఎవరైతే వీళ్ళ అబ్బాయి ఉన్నాడో వాడు క్రమేపీ వాళ్ళకే బాగా దగ్గర అయిపోయాడు, చిన్నప్పటి నుంచి అక్కడ ఉండటం వల్ల. ఇదంతా స్టోరీ పార్ట్ అన్నమాట. ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇది స్టోరీ పార్ట్. ఈ ఇష్యూస్ అన్ని బేస్ చేసుకుని ఆ ఇంపార్టెన్స్, అది ఆవిడకి ఎక్కువ తన మాటే నగ్గాలని, తన ఇంపార్టెన్స్ కావాలని, ఇవన్నీ ఉంటే తర్వాత ముందు పెల్లాడియం వేసారు, తర్వాత ప్లాటినా ఇచ్చాము, ఏవో చాలా రెమెడీస్ ఇచ్చినా కూడా ఏవి కూడా వర్కౌట్ అవ్వక ఆవిడ మానేసింది. సో అగైన్ వాళ్ళు ఈ మధ్య మళ్ళీ వచ్చారు. సో అగైన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, సరే ఈసారైనా బుద్ధిగా తీసుకుందాం కేసు అని చెప్పి, సరే చెప్పండి అమ్మా అంటే, ఆవిడ మళ్ళీ ఇవే సిమ్టమ్స్, సూదులతో గుచ్చటం, నేను ఎంత పనున్నా నేనే చేసేసుకుంటాను, ఎవరికి అప్పచెప్పను, సార్ గారికి ఏం అవ్వకూడదు, మా ఆయన బయటికి వెళ్తే టెన్షన్ వచ్చేస్తుంది, నాకు కంగారు వచ్చేస్తుంది, మా పాప బయటికి వెళ్ళినా కంగారు వచ్చేస్తుంది, టెన్షన్, నేను ఊడలేను, వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, మా బాబేమో అత్తయ్య గారు వాళ్ళ దగ్గర ఉంటాడు, అతను కూడా ఇంట్లోనే ఉండాలి, హైదరాబాద్లో ఉంటున్నాడు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంక నేను మిగతా ఏం ఆలోచించను, ఏవే చెప్పుకుంటూ వచ్చింది. సరే అయితే నాకు ఒక
ఎంట్రీ పాయింట్ కోసం చూశాను. చూసిన తర్వాత ఓకే, ఇది మీరు ఇంత హెల్త్ ఇబ్బంది పడుతున్నారు కదమ్మా, మరి ఎందుకు పన్ను చేసుకోవటం, అంత పనులు మీరు చేసుకోవటం ఎందుకు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు చేస్తే నచ్చదండి, నేనే చేసుకోవాలి పనులన్నీ. నేను ఎంత ఒంట్లో బాగోపోయినా నేనే చేసేసుకుంటాను. ఎందుకు చేసుకుంటారు మీరు అంటే, నాకు నచ్చదండి, నా చేతులతో నేను చేసుకుంటూ, పైగా నాకు పని చేస్తేనే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఏదైనా పని చేస్తూ ఉంటాను, ఎప్పుడు పడుకొని నేను ఎప్పుడు రెస్ట్ తీసుకొని ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఈ నొప్పులు అవి అలా ఉంటూనే ఉంటాయి, కానీ నేను అసలు పెద్దగా పట్టించుకోను వాటి గురించి. ఇంకా సార్ గారు కొంచెం అప్పుడప్పుడు కోపడుతుంటారు, నువ్వు పడుకో కాస్త రెస్ట్ తీసుకొని, కానీ నాకు పడుకోవడం ఇష్టం ఉండదు, ఎప్పుడు యాక్టివ్గా ఉండడమే ఇష్టం. ఓకే, బాగానే ఉంది. ఏంటండి డాక్టర్ గారు, ఏంటి అసలు నాకు తగ్గుతుందా తగ్గదా? ఇందాక మనం మొన్న కేసులో చెప్పుకున్నట్టు చాలా హర్రీడ్ టాక్. నాకు తగ్గుతుందంటారా తగ్గదంటారా, అవుతుందంటారా అవుదంటారా? చెప్పండి, ఏమైనా క్రిటికల్ కండిషన్ అయితే చెప్పండి. అసలు తగ్గుతుందంటారా, నాకు ఈ జబ్బుతో ఏమైనా అయిపోతానంటారా? ఇట్స్ చాలా హర్రీడ్నెస్ అనమాట, చాలా యాంగ్జైటీ టాక్. సరే మీరేమనుకుంటున్నారంటే, ఏమనుకుంటామండి, తగ్గాలని అనుకుంటాం, కానీ నొప్పి వచ్చినట్టు చాలా భయం వేస్తుంది, ఏమైపోద్దని చాలా భయం వేస్తుంది, చచ్చిపోతానేమో భయం వేసేది. సచ్ ర్యాపిడ్ టాక్. నాకు ఒక పాయింట్ అర్థం కాలేదమ్మా, ఇప్పుడు ఈ గర్భసంచిలో ఈ కాయలు ఉన్నాయి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఇక చాలాసేపు డిస్కషన్ జరిగింది కేసు అంతా. సరే, ఇవన్నిటి ఉన్నా కూడా మీరు ఆపరేషన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే, నాకు ఆపరేషన్ అంటే భయం అండి, ఆ హాస్పిటల్స్ అయ్యి అంటే మీరైనా ఇక్కడ ఏం లేవు కాబట్టి వచ్చాను నేను, కత్తెరలు గిత్తెరలు అవన్నీ చూస్తే నాకు చాలా భయం. ఏం క్వశ్చన్స్ లేదు, ఆ పాజ్ అలా అట్టే పెట్టాం. ఒక 1.5 minute పాజ్ తర్వాత, ఇప్పుడే కదండి నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లము. చిన్నప్పుడు సంఘటన జరిగింది, స్కూల్లో పిల్లలందరికీ టీకాలు వేస్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్లారు. నేను మాత్రం టీకా వేయించుకోనని చెప్పాను, కానీ పిల్లలందరికీ వేయిస్తుంటే నన్ను కూడా వేయించుకోమన్నారు. అక్కడ దాకా వెళ్ళాక నేను స్కూలు ఆ టీకా వేయించుకోకుండా పారిపోయాను, గోడ దూకి పరిగెత్తేసాను నేను, ఒక 6-7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులో. అంత భయం నాకు, అసలు చూడను కూడా చూడండి నేను. ఏంటి అందులో మీరు భయపడేది ఏంటి? అది ఇలా గుచ్చుతారు కదా, అదేదో నాకు ఇలా గుచ్చటం, అది ఇలా 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 అంటేనే నాకు అదేదో అయిపోతుందండి. నేను ఇది మాత్రం నేను భరించలేను. జస్ట్ దాని గురించి చెప్పండి. ఇలా అది ఇలా తగిలితే ఆ మంట వస్తుంది చూసారా, అది నాకు భయం అండి. So in 2 or 3 areas, the same issue, stitching and stinging, the sensation part. It is in the physical aspect, it is in the emotional aspect, and it is in the experience also. సో ఇదే థీము ఇందాక ఏదైతే అనుకున్నామో, ఆ జెలసీ ఇష్యూస్ కానీ, తన సెంటర్ అవ్వాలని కానీ, సెల్ఫ్ సెంటర్డ్నెస్ కానీ, అందరూ తనను గౌరవించాలనుకునేటువంటి మనస్తత్వం కానీ, ఏవైతే ప్లాటినా, పెల్లాడియము, ఇవన్నీ క్యామోమిల్లా ఇవన్నీ ఇచ్చామో, అది ఎగ్జాక్ట్గా దేని మీద నడుస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ అండర్ కరెంట్గా మనం అర్థం చేసుకున్నట్టయితే, అది అండర్ కరెంట్గా ఈ యానిమల్ మనస్తత్వం మీద నడుస్తుంది. సో ఇప్పుడు మనం కొరిలేట్ చేసుకుంటే మొత్తం కేసు అంతా కూడా ఈ సెన్సేషను, ఎక్స్పీరియన్స్ పార్ట్లతోటి మా తాలూకు మెంటల్ ఆస్పెక్ట్, ఆ తాలూకు ఫిజికల్ సిమ్టమ్స్, ఫిజికల్ కంప్లైంట్స్, అండ్ వన్ మోర్ 2 బ్యూటిఫుల్ కన్ఫర్మేటరీ పాయింట్స్ కూడా ఆఫ్టర్ ఐ అరైవ్డ్ టు ఎపిస్మెల్. నేను అడిగింది ఏంటంటే, ఒకటి యూరినేషన్ ఎలా అవుతుంది, అమ్మ అది మాత్రం అడగండి, అస్సలు అవ్వదు నాకు పాస్. ఏంటో 1-2 సార్లు వెళ్తాను, శీతాకాలం అయినా కూడాను. అవి ఏంటో చిన్నప్పటి నుంచి అంతే, పాస్కి ఎక్కువ వెళ్ళను. ఇంకా రెండోది, ఆవిడ మనం అడగక్కర్ లేకుండా, నాకు దాహం అంతేనంటే పెద్దగా దాహం ఏది అసలు,
ఎప్పుడైనా ఎండలు ఎక్కువైతే మంచినీళ్ళు ఎక్కువ తాగేస్తూ ఉంటాను, అది కూడా టెన్షన్ ఉన్నప్పుడు. మామూలుగా అయితే అసలు దాహం కూడా ఉండదు నాకు. సో అన్ని ఇష్యూస్లోనూ అంటే ఇంతకుముందు ఏ మనస్సు అయితే ప్లాటినా ఆలోచించిందో, పెల్లాడియం ఆలోచించిందో, నక్స్వామిక ఆలోచించిందో, క్యామమిల్లా ఆలోచించిందో, ఎందుకు మొక్కలు మొక్కలుగా ఆ ఆ లక్షణాలు అన్నిట్లోనూ ఉన్నాయి. కొంత క్యామమిల్లా లక్షణాలు ఉంటాయి, కొంత నక్స్వామిక లక్షణాలు ఉన్నాయి, కొన్ని ప్లాటినాలా అనిపించాయి, కొన్ని పెల్లాడియంలా అనిపించాయి. అలా అనిపించే కారణం ఏంటంటే మనం వ్యక్తిని వేరే వేరేగా చూడటం వల్ల. మొత్తం కలగలిపి కామన్గా మనం ఒక పర్సన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన సమస్య. సో వన్ పార్ట్లో ఈ యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఫిడ్జిటీ, ఎజిలిటీ, స్పీడు, ఇండస్ట్రియస్ నేచరు ఇవన్నీ కనబడుతున్నాయి. ఆవిడ నేరేషన్ కూడా తెలిసిపోతుంది ఆ హర్రీడ్నెస్ అనేది. ఎమోషనల్ పార్ట్లో, ఫ్యాక్ట్లో ఎమోషనల్ పార్ట్లో సెల్ఫ్ సెంటర్డ్నెస్, జెలసీ, నా మాటే నగ్గాలనే డామినేషను, ఇతరులు పడకపోవటం, ఒకే ఊళ్ళో వేరే చోట ఉండటం, తన కొడుకును వాళ్ళు తీసేసుకున్నారని వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కసి. ఇది ఎమోషనల్ పార్ట్లో. డెల్యూజన్ పార్ట్లో తన తాలూకు స్థానం పోతుందేమో, ఓవర్ కన్సర్న్డ్ అబౌట్ హస్బెండ్, ఓవర్ కన్సర్న్డ్ అబౌట్ డాటర్, ట్రివియల్ ఇష్యూస్, చిన్న చిన్న విషయాలు. And in experience, the sensation part, the stinging, the fear, the theme of burning, stitching, stinging, burning, fear, the experience of burning. సో అన్నీ మనం కలుపుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎపిస్ ఇండికేట్ అయ్యి. సో ఇప్పుడు ఎపిస్ చూస్తే ఈ తాలూకా లక్షణాలు ఏవైతే క్యామమిల్లాలో మనం అనుకున్నామో, నక్స్వామికాలో అనుకున్నామో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. ఎందుకంటే మనం మెంటల్ సిమ్టమ్స్ వరకే తీసుకున్నాం, కానీ మిగతా పర్సన్ అంతా యాజ్ ఏ హోల్గా అర్థం చేసుకో. అతను మనకి ఆవిడ ఎన్నో హింట్స్ ఇచ్చింది, కానీ మన కళ్ళు అవి చూడలేకపోయాయి, ఎందుకంటే మనం ప్రిజుడీస్లో పడిపోయాం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ ద నోన్ మెటీరియా మెడికల్ నాలెడ్జ్. ఒకసారి ఇప్పుడు ఇలాగే విజయ్, నీలిమాకి ఓ క్వశ్చన్ అడిగాను సరదాగా, అసలు వాళ్ళు ఎలా ఆన్సర్ ఓ పేషెంట్లో నక్స్వామిక సిమ్టమ్స్, ఆర్సనిక్ ఆల్బమ్స్ సిమ్టమ్స్ ఉంటే మీరు ఏమి ఇస్తారు? ఒకళ్ళు నక్స్వామిక చెప్పారు, నీలిమ ఆర్సనిక్ ఆల్బమ్ చెప్పింది. మనోడు ఆ ముందు ఇది యాంటీమయాజ్మెటిక్ రెమెడీ కాదు కదా సార్, అందుకని ముందు నక్స్వామిక ఇచ్చి తర్వాత కొంత డీప్ యాక్టింగ్ రెమెడీ ఆర్సనిక్ ఆల్బమ్ ఇవ్వచ్చు. సో ఆ ఐడియా ఇది పోవాలి. నక్స్వామిక సిమ్టమ్స్ వేరేగాను, ఆర్సనిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ వేరేగాను ఒకే మనిషిలో ఎలా ఉంటాయి? ఒకే మనిషిలో ఒకే సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అవర్ జాబ్ టు ట్రైన్ టు సీ లైక్ దట్. అది తెలియకపోతే నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఆ సోర్స్ నుంచి మనం చదువుకుంటున్నప్పుడు ఇంకా బెటర్ వే టు అండర్స్టాండ్ ద పేషెంట్. ఒక రోగిని అర్థం చేసుకోవటానికి ఇంకా మంచి, ఇంకా బెటర్, ఇంకా ఈజీ వేస్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో మన విజయ్ రావడమే తగ్గించేసాడు అనుకోండి, ఇంకా నీలిమ అసలు గొడవే లేదు, కంప్లీట్గా మానేసింది, ఎత్తేసింది జెండా. సో ఏమవుతుందంటే ఇంకొన్ని రోజులు వేసేవి పూర్తిగా ఇది పోతుంది. The greatest disadvantage to homeopathy is people చాలా మంది ఉంటారు కొంచెం అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బట్ ద బర్నింగ్ ప్యాషన్ అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మనం కొంతవరకు చేసి ఇంకా బెటర్ దగ్గరికి వెళ్ళాలనేసరికి ఏవేవో కారణాలు, అడ్డులు మనకు మనసుకి అనిపిస్తుంటాయి. కాబట్టి అటువంటి అడ్డులు, కారణాలు, కష్టాలు అందరికీ ఉంటాయి, యానిమల్కి కూడా ఉన్నాయి. ద లెర్నింగ్ పార్ట్ అనే దగ్గర మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. బికాజ్ సార్ చెప్తారు, శేఖర్ సార్, ఇట్ ఈస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. అదే మన జీవితం.
So this is the part where we find these insect remedies. And in one more case, ఇలాగే ఇంకో కేసులో where the chief complaint is, అదే మనం చెప్పేసినట్టు నన్న బ్లాటా కేసు, వెరీ వెరీ స్పీడ్ యాక్షన్, వెరీ వెరీ స్పాంటేనియస్ యాక్షన్. పట్ మన వాళ్ళ అమ్మ గోప మీద కొట్టాడు అతను. వెరీ స్పీడ్, వెరీ ఎజిలిటీ, వెరీ యాక్టివ్, very spontaneous. And these insects people, although they belong to that lower type of invertebrates, the attack and defense modes are a little bit violent, because in general animal theme comes there. Out stuck man spontaneous ga fat man kodutundi. A spontaneity అనేటువంటిది impulsive. Very good, thank you ma'am. That impulsiveness is clearly cut an indication of the insect remedies. They are very very impulsive. And in one more thing, they in general కొన్ని ఇలాంటివి ఏంటంటే 100% ఉంటాయని కాదు, but they will fall. They speak a little bit ugly about them because they appear like thing. సో ఎక్కువగా వాళ్ళ గురించి చెప్పాడు, అబ్బాయి అని అంత అందంగా ఉండనండి, ఏదో లేదు నాకు అంత మంచి పేరు లేదండి బే, అందరూ ఏదో శ్రీకాంత్ అంటే వేస్ట్ ఫెలో అనుకుంటారు. అండ్ దట్ టైప్ ఆఫ్ వెర్షన్ విల్ కమ్, ఆర్ ఎ లిటిల్ బిట్ డిస్గస్టింగ్ టైప్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నట్టు ఆమెకి అసలు అసహ్యంగా, నా మీద నాకే అసహ్యంగా ఉంటుంది అంటాడు. చూడండి ఎలా ఉన్నాను అంటే. ఇన్ దట్ పార్ట్ వెన్ వీ స్పీక్ దే జనరల్లీ కవర్ దట్ పార్ట్ విత్ ద ఫేస్. అది చెప్పేటప్పుడు మీ గురించి మీరు చెప్పండి అన్నా అనుకోను, ఏముంటుందండి మా గురించి చెప్పడానికి ఏం లేదు, ఏం చూడడానికి బాగోను, ఇలా దే స్పీక్ లైక్ దట్. Yeah, definitely Sanjay, definitely they may speak about others also, definitely that part also will, but these things will not be considered. అదే నేను చాలా సార్లు శ్రీకర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తాను, కొన్ని పాయింట్స్ యూ కెనాట్ టేక్ ఎట్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కేస్. ఉదాహరణకు మన హ్యాలియేటస్ కేసులో కానీ, ఆ ఫాల్కన్ కేసులో కానీ, ఇఫ్ యూ had asked about the interests and hobbies in the early part, where we didn't get into the experience in the first issue of the diverse, ఆ డైవర్స్ ఇష్యూ మరి నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆ డైవర్స్ ఇష్యూ దగ్గర మనం ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆ తర్వాత మనం హాబీస్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళాం. అలా కాకుండా ఎర్లీగా మనం అడిగాం అనుకోండి మీ హాబీస్ ఏంటంటే, దే విల్ స్పీక్ ఫ్రమ్ ద నోన్ నాలెడ్జ్, లెర్న్డ్ నాలెడ్జ్, వేరేదేదో చెప్తారు. సో కొన్ని క్వశ్చన్స్ మనం ఈ టైప్ ఆఫ్ కన్సిడరేషన్, డిస్గస్టింగ్ అబౌట్ అదర్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ డిస్గస్టింగ్ కానీ, సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మ్యాచ్డ్ విత్ ద ఫిజిషియన్. దెన్ ఓన్లీ దే కెన్ స్పీక్ ట్రూ అబౌట్ దెమ్. అండ్ ఇట్స్ బెటర్ టు ఆస్క్ వన్స్ వన్ ఏరియా ఈజ్ కన్ఫర్మ్డ్, ఐదర్ ద ఫిజికల్ కంప్లైంట్ మనం దేంతో మొదలు పెట్టామో దాంట్లోంచి ఒక చోట ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాక ఆ తర్వాత మిగతా ఇటువంటి జనరల్ ఐడియాస్ నీకు హెల్ప్ అవుతాయి. దెన్ దే మే స్పీక్ మోర్ ట్రూలీ. So this is another part to confirm the insect remedies, where they people may speak about disgusting about themselves because they belong to such ugly type of invertebrate, the source materia medica. When you ask a lac felinium patient, lac felinium lo, they will stand around the mirror, and one of my lac felinium patients, mana 1 డ్రామ్ బాటిల్స్ బాక్స్ ఉంటుంది కదా, అన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయంట ఆవిడ దగ్గర.
So such is the desire for these lactphelinium patients to appear beautiful, to appear elegant, to appear gorgeous. Whereas when we, the same thing in the animal, when we go to the little bit lower type of creatures, like these insects or mollusks, they generally don't have, even they don't want to appear in public. Mollusks lo aithe they don't want even to be photographed. They don't want to stand in front of mirror in mollusks. Whereas in some part of concholinum they have that issue of how to appear, but in general they don't want to be socialized, they don't want to be appeared, they don't want to stand, they don't want to be unique in public. Whereas the very first issue of a lactphelinium is how she appears in public. Because of the source and the vital energy inside them. వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యం ఏం చెప్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. The high theme of LEDA. They cannot, the అదేదో ప్రియాంక చోప్రా సినిమా వచ్చింది, సంజయ్ ఏంటి ఆ మూవీ? ప్రియాంక చోప్రా ఏ మూవీ అన్న? అదే ఆవిడ ఏదో మోడల్ కదా అందులో. ఫ్యాషన్. ఫ్యాషన్, ఫ్యాషన్, వెరీ గుడ్, ఫ్యాషన్, ఫ్యాషన్. ఇట్స్ అ క్లియర్ కట్ థీమ్ ఆఫ్ lactphelinium. ఎప్పుడైనా వాచ్ చేయండి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. బట్ వేర్ when come to insects, these are not people so much to think about themselves, to appear in public, how they look, how they speak. These are not issues for them. What they cook, what they eat, those are the issues for them. And like birds, even in insects, there is an increased appetite, because they have to do so much work కదా. బాగా రెక్కలు ఆడించాలి, ఎందుకంటే చిన్న రెక్కలు పెద్ద బాడీ. వేరస్ బర్డ్ దానికి సంబంధించినటువంటి రెక్కలు, దానికి ఆ బ్యాలెన్స్ ఉంటుంది, అది శుభ్రంగా వెళ్ళగలదు, దానికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా కాదు, సైజ్ ఆఫ్ ద బాడీ పెద్దది ఉంటుంది, రెక్కలేమో చిన్న ఉంటాయి. సో ఎక్కువసేపు ఆడిస్తే తప్ప ఎగరలేని పరిస్థితి. So much activity should be done in the biological point of view. The same way in the human language, they are very very, ఇందాక మనకి చెప్పుకున్న కేసు, ఎంత బాగోపోయినా ఆవిడే లేస్తుంది, పొద్దున్నే 5 లేచిపోతుంది, లేచి శుభ్రంగా పూజా మందిరం అంతా క్లీన్ చేసేస్తుంది, పూజ చేసేసుకుంటుంది. బాగోపోయినా సరే ఆవిడే గిన్నెలు తోమేసుకుంటుంది, పోని పని మనిషి గిన్నెలు తోమినా మళ్ళీ ఒకసారి కడుక్కుంటుంది. ఇలాంటివి ఎప్పుడైనా లక్షణాలు ఎవరైనా చెప్పారంటే చచ్చారే వాళ్ళు. నాబోటి ప్రాక్టీషనర్స్ కి వెంటనే వాళ్ళకి ఆర్సనిక్ ఆల్బం ఇచ్చేయకపోతే మన చేతులు తట్టుకోలేవు. బికాజ్ వీఆర్ సో మచ్ ప్రిజుడీస్డ్ అండ్ సో మచ్ ఎంతూజియాస్టిక్ టు గివ్ ఏ రెమెడీ. ఏదో ఒక రెమెడీ వాడికి ఇచ్చేయడమే, మనకు ఆ స్వతంత్రం ఉంది. అదే మనం మందు వేసుకుందాం అనుకునేసరికి కొన్ని లక్షల సార్లు ఆలోచిస్తాం. బికాజ్ దట్ ఫ్యాసినేషన్ అబౌట్ ద రెమెడీ గివింగ్ అది వద్దు. Let us think twice or thrice. Better to understand the patient. There is no hurry. అర్థం చేసుకోండి, ఈ పేషెంట్ బేసికల్ గా ఎవరు, ఒక మనిషిగా ముందు అర్థం చేసుకుంటే తర్వాత వైద్యుడి సంగతి చూద్దాం. క్వాంటిటీ పెరిగే కొద్దీ నా మాట నమ్మండి, క్వాలిటీ పడిపోతుంది.
because you don't find time. So these insect remedies are also may appear a little bit fastidious. It's not the fastidiousness point, it is the industrious point. ఆ లక్షణం ఏంటి? గిన్నెలు రెండోసారి కడుక్కోవటం ఎందుకు? ఆవిడ ఏ పనైనా అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. Because she finds pleasure in the activity. And there will be exhaustion part, the failure part. Because of so much activity, they are easily exhausted and they have to eat often to regain the energy. అస్తమాను తింటే ఎనర్జీ వస్తుంది, లేదా నీరస పడిపోతూ ఉంటారు, అలిసిపోతూ ఉంటారు, ఎందుకంటే పని అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి. And one more thing, in general, the hobby part, they are very good at that knitting part. సూదులతో గుచ్చటం, సూదులతో చేసే పనులు. అల్లికలు అంటారు, కుట్లు, అల్లికలు, అదేదో ఉంటుంది ఇలా పెట్టి దాని మీద చేస్తారు. ఏంటది, స్వెటర్లు అల్లుతూ ఉంటారు కొంతమంది. స్వెటర్స్ అల్లుతారు. తర్వాత క్రాఫ్టీ వర్కౌట్ చేస్తారు. ఇలా అద్దంలా ఉంటుంది చెక్కది, దాంట్లో లోపల పెట్టి ఇలా 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 అంటూ ఉంటారు. Such type of activities, they are very very fascinated with such type of activities, and they are really elegant. Embroidery, very good, thank you Durga. Embroidery work, they are very good at embroidery work. And the fascination towards embroidery, believe me, it is found in even in some males also. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేస్, అంటే అప్పటికి నాకు ఇంత నాలెడ్జ్ లేదు, ఒకసారి అది అడిగాడు నన్ను. ఏంటంటే ఒక ఆయన అరౌండ్ 35 ఏజ్లో, అతనికి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం. వెరీ వెరీ యూనిక్ అండ్ పెక్యులియర్ టు ఏ మేల్ ఆఫ్ 35 years ఆల్రెడీ డూయింగ్ జాబ్. వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దట్ వర్క్. సో దీస్ ఇన్సెక్ట్ పీపుల్ ఆర్ fascinated towards what, and even experts in that nitty work, in that stitching type of works. And the dream part, even like the excrementum canum, like where Raghavan already told about the dreams of stools, of toilets, such thing. So the dirty dreams will come in insects also. Dreams of dirty things, or some roadside garbage, stools, urine, feces, anything related to dirty, such type of dreams these people will face, will have. అండ్ మొన్న మనం చెప్పుకున్నట్టే ఇన్సెక్ట్స్ పార్ట్లో ఒకటి, ఇన్సెక్ట్స్ హ్యూమన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకి దోమలు కుడుతుంటే, ఆల్రెడీ నన్ను కూడా కింద కుడుతున్నాయి దోమలు. సో మనం ఎప్పుడు దోమలు కుడుతూ ఉంటాయి, ఈగలేమో హింసిస్తూ ఉంటాయి, లేకపోతే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి ఇన్సెక్ట్స్తో. సో దేర్ ఈస్ ఎ కాన్స్టెంట్ టైప్ ఆఫ్ ఇరిటేషన్ ద హ్యూమన్స్ ఫేస్ ఫ్రమ్ దీస్ insects. So all the insect remedies in generally, they will speak about this irritation, either in the story part or in the fact part or in the emotion part. That irritation, bugging, తొలిచేస్తున్నాడు ఏదైతే మనం చెప్పుకున్న సేమ్ అవన్నీ కూడా.
So these are the important things with relative to the insects. There is the sexual sphere symptoms also. There is a very large group of sexual symptoms, especially in Musca domestica, in insect remedies, especially great confusion regarding sex, as we saw in the where we saw the confusion regarding sexuality. Confusion ఎక్కడ మనం ఎక్కడ చూసాం చెప్పుకున్న వాటిల్లో? Anyone? What is the remedy? ఎవరు నోట్స్ చదవట్లేదు అన్నమాట. Where there is so much confusion regard, no, tortoise is increased sexuality. Confusion regarding sexuality, whether homosexual or heterosexual, there is so much confusion. Where did we gone through those symptoms? So there are two another important remedies. One is the Dendropsis polylepsis, the black mamba, where there is so much confusion regarding the sexuality. And another one is the Ancestrodon, the Centuris contratrix, where there is so much confusion regarding the sexuality. So those are the two snakes where we found there is so much confusion, whether I am feminine or masculine, so much libertinism regarding sexuality, so much in general gay type of mind or lesbian minds, these type of confusion regarding the sexuality, whether the even in the insects also, and especially in Musca, the Musca domestica like Dendropsis and the Centuris remedies, this is also having an abnormal instinct about the confusion of sexual identity. Both masculine and feminine parts are present in the same organism. But a little bit in reptiles, the differentiating point is, as they are a little bit evolved than insecta, they have some or other control over this thing. Whereas when come to insects, it is totally uncontrollable. They could not integrate the both parts. Their willpower, the will strength is very low. So that is the idea regarding the insects. So with this, I think we have gone through the main primary characteristics of all insects. There are so many insects: Cantharis, Musca, Cymex, Apis. Vespa, very good, Vespa. Sir, there are so many remedies. Even, and one more important feature regarding the insects are the butterfly. The butterfly is also coccus, very good. The dreams of flowers. There are so much dreams regarding the flowers because insects are very much associated with the pollination in the plants, pollination of the plants. So there are lot of dreams of the flowers. And second time, and in the, another one issue is the fascination towards flowers. There is so much fascination towards flowers. The dreams, hobbies, interests is the in general, in any way, an insect remedy is somewhat connected with the flowers. We can say like that. The emojis, one of my friend, he used to send always an emoji of flower.
So even they select that, they have that connection with somewhat with the flowers. So these are the points we had. ఎవడో పంపించాడంటే ఏంటో అనుకోకూడదు. వాట్స్ ద బిహైండ్ థింగ్? ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అండర్ కరెంట్ గా ఏం నడుస్తుంది, ఒక వ్యక్తి ఇమోజీ పెట్టినప్పుడు అండర్ కరెంట్ గా ఏంటి వాడి మనస్తత్వం. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద హోమియోపతిక్ ఫిజిషియన్. So all the insect remedies have somewhat an association with these flowers. So with this we complete the insecta, the group insecta, and next we will go to the spiders. With spiders we will complete the animal kingdom. So any doubts with regarding to, and don't forget, I already told in the last class, so I didn't emphasize it about the fear of death thing in this class. That is the marked symptom of insects. Don't think every fear of death is aconite, arsenic album. Don't think like that. Fear of death is a marked symptom of all invertebrates. They have so much fear. The lifespan is very low. Tremendous industriousness, tremendous hurriedness, tremendous anxiety as in arsenic album. And without the source quality of arsenic album, who thinks of the higher issues, the financial issues, the money issues, the miserly things? Then in all the fear of death, no arsenic will help you when such type of the essence is not present in the patient's case. మనం అనుకుంటా ఏంటి అయ్యి బాబు ఇంత చక్కగా క్లియర్ కట్ ఆర్సనిక్ పిక్చర్ ఇచ్చినా వీళ్ళు ఏం తగ్గలేదని. సిమ్టమ్స్ కొంతవరకే మ్యాచ్ అవుతాయి. ఫ్రమ్ వేర్ ద సోర్స్ కేమ్ అనేది కూడా మనం ఆలోచించాలి. సో వెన్ ద person's experience is not matched with the mineral issues, the lacking and losing, the stability thing, the financial thing, the experience, the continuous tormenting about money. Someone was taking about my money, bank interest, bank passbooks, how to pay my EMI. So all these issues when are associated with this fear, with the anxiety, with the restlessness and the prostration, then surely arsenic will help in those cases. But without all these symptoms, for simple fear of death and anxiety and hurriedness, especially in chronic cases, in acute definitely arsenic will help. But in chronic cases, without getting the true picture of the entire disease, don't be fascinated and eager to give arsenic in these cases. Try to study the patient as a whole. Yes, confusion of sexuality is more in Musca domestica, as like in Dendropsis polylepsis and Centuris contortrix, the ancestrodon. అండ్ విత్ ఆల్ ద అదర్, ఆ ఒక్క పాయింటే కాదు, జస్ట్ అది దీనికి దగ్గరగా వచ్చిందని అది చెప్పడం జరిగింది. ఆ ఒక్క పాయింట్లోనే ఇవి చూసుకోకూడదు. బికాస్ డెండ్రాప్సిస్ పాలిప్స్ ఇస్ హైలీ డెడ్లీ పాయిజనస్ స్నేక్. హై యాక్టివిటీ అండ్ ఎజిలిటీ, వెరీ స్పీడ్, ఎజిలిటీ, కలర్స్ మనం చెప్పుకున్నాం దాని గురించి. హై వైలెన్స్, డ్రెడ్ఫుల్ వైలెన్స్, వన్ కిల్, అవన్నీ కూడా చూసుకోవాలి. సో మోర్ రెప్టీలియన్ క్వాలిటీస్, అండ్ we all know the duality of reptiles, the snakes, and how they appear and how their inner side is. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ ఇష్యూస్ రెండింటిని. డెండ్రాప్సిస్, మోస్ట్ ఆఫ్ ద స్నేక్స్ definitely appear very humble and polite in their behavior. The inner side is not truly seen in the external aspect. That hiding, that duality, that secretiveness is very, very peculiar to snakes.
in the snake people, in the snake patients, the Lexis, the Naza, the Dendropsis, black mamba, Elaps, all the snakes. Whereas what we observed in the given case also, these patients are not at all so secretive. The hurriedness, the impulsive, the industrious, the increased activity, the fear, the stinging, burning sensations, ఇవన్నీ క్లియర్ కట్ గా మనకి ఎర్లీగానే విజిబుల్ అయిపోతాయి. Because these people are not so secretive. Their main issue is not about hiding etc. అంతలా ఆలోచించలేరు కూడా వీళ్ళు, ఇంకా చెప్పాలంటే బికాస్ ఆఫ్ దేర్ ఇన్నర్ సోర్స్. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ విషయాలు కానీ పెద్ద పెద్దవి కాదు, చాలా సింపుల్ బేసిక్ ఫుడ్, రీప్రొడక్షన్, అవి వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్సెక్ట్స్. హోప్ యు ఆల్ గాట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్. ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి, 5 minutes ఉంది కాబట్టి లెట్ us solve the doubts and move to the next class. Thank you. Any doubts? Gautam, Karthika. Very good. థ్యాంక్స్ అండి. సార్ గ్రూప్ థీమ్ అనేది అన్ని ఇన్సెక్ట్స్ లో ఉండదు కదా సార్, ఉంటుందా? గ్రూప్ థీమ్ అనేది అన్ని ఇన్సెక్ట్స్ లో ఉంటుందా సార్? Yeah, depending upon source, will definitely have some group theme kada. ఉదాహరణకి ఫార్మికా రూఫా ఉంది. When we have that ఫార్మికా రూఫా page, డిపెండింగ్ అపాన్ సోర్స్ మనకి తెలుసు కదా, చీమలు చాలా దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ colonized అండ్ కన్స్ట్రక్టివ్. అండ్ దీస్ people, the formica rufa patients, they are very very constructive. They are industrious, they are hardworking, increased activity and a colonized teamwork. Definitely, yeah, very good teamwork. సో ఆ సోర్స్ లో ఏదైతే ఉందో ఆ క్వాలిటీ ఆ పేషెంట్స్ లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. బికాజ్ దిస్ ఈస్ ద, ఇవాళ కదా సార్ కూడా చెప్పారు, బికాజ్ ఇట్ ఈస్ ద ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ కదా. సో ఏదైతే ఫార్మికా రూఫాలో ఉన్న వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, దట్ ఎనర్జీ విల్ కమ్ ఇన్ ప్రూవింగ్స్ అండ్ దట్ ఎనర్జీ విల్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ద పేషెంట్స్. ఇట్ ఈస్ అవర్ జాబ్ టు సీ ద మ్యాచింగ్ కదా. అంటే నా డౌట్ ఏంటంటే అన్ని ఇన్సెక్ట్స్ లో కూడా టీం వర్క్ అనేది ఉండదు. అది డిపెండ్స్ అపాన్ సోర్స్. ఉదాహరణ స్పానిష్ ఫ్లై ఉంది, క్యాంథారిస్, దే ఆర్ నాట్ సో మచ్ గ్రూప్ ఇండివిజువల్స్. ఓకే. ఫార్మికా రూఫా డెఫినెట్ గ్రూప్ ఇండివిజువల్స్. ఎపిస్ గ్రూప్ లో ఉన్నా ఎప్పుడు డామినేషన్ ని కోల్పోదు, రాణి తేనెటీగ. అండ్ ఆల్వేస్ ఫియర్ దట్ she will lose the position, which actually happens also after some time. Some other bee comes and took the place of the queen kada. మనం చదువుకుంటాం కదా తేనెటీగల్లో. సో the same quality will be transmitted in the materia medica. అందుకే ఎప్పుడు ఆ జలసీ థీమ్ కూడా అందుకే, ఎందుకంటే ఎప్పుడు దానికి భయం, దాని ఫియర్ పోతుంది, దాని పొజిషన్ పోతుందని భయం. ఓకే. సో గ్రూప్ థీమ్ అనేది ఆయా ఇన్సెక్ట్ సహజ స్వభావం సోర్స్ లో ఎలా ఉందో దాన్ని బట్టి క్యారీ అవుతుంది. బటర్ఫ్లైలో గ్రూప్ థీమ్ ఉండదు, లిమినేటిస్ లో అసలు గ్రూప్ థీమే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. Even the uncleanliness part,
విచ్ మే సమ్టైమ్స్ సీన్ ఇన్ చిల్డ్రన్ కొన్నిసార్లు అంటే దే పాస్ యూరిన్ అండ్ దే డోంట్ గెట్ ఆఫ్ ఫ్రమ్ ద స్లీప్. ఫార్మికా రూఫా ఒక కేసు ఉందమ్మా, బట్ అది నేను ఇవ్వడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఫీడ్బ్యాక్ లేదు. ఆ నెంబర్ ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఐ డోంట్ వాంట్ టు షేర్ దోస్ కేసెస్ వేర్ ఐ డిడెంట్ సీ ఎనీ ప్రోగ్రెస్. యాక్చువల్గా ఆవిడ ఏంటంటే షీ బిలాంగ్ టు సమ్ కమ్యూనిటీ వేర్ ద మెయిన్ ఇష్యూ ఈజ్ బిజినెస్. సో ఆవిడ పొద్దున్నే చాలా హార్డ్ వర్క్ చేసుకుని మా హస్బెండ్కి సపోర్ట్ కోసం ఆవిడ కొట్టుకెళ్తారు. ద మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆవిడకి జాయింట్ పెయిన్స్ ఆవిడ చెప్పింది. ఆవిడ ఇష్యూ చీమలు కుట్టినట్టు నాకు నొప్పి వస్తుందండి, ఆవిడ లాంగ్వేజ్ అదే, చీమలు కుట్టినట్టు నాకు నొప్పి వస్తుంది అని. తర్వాత యాక్చువల్గా ఈ కేసు అంతా తీసుకున్న తర్వాత ఆవిడ ఈ కిట్టి పార్టీస్లో యాక్టివ్ మెంబరు, చాలా మంది గ్రూప్ టీము, వాళ్ళందరినీ కొలనైజ్ చేయటం, ఆర్గనైజ్ చేయటం, తర్వాత ఆవిడ ఇంటి దగ్గర పని చేసుకుంటూ అక్కడ బిజినెస్ చూడడం, ఇవి చాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే హీట్, అరిపాదాల్లో బాగా వేడి, బర్నింగ్ థీమ్ అనమాట. ఇవన్నీ అన్ని కలగలిపి చూసుకుని ఆవిడకి ఫార్మికా రోఫా 200 ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక 1 month 1.5 month. ఆ తర్వాత ఆ పేషెంట్ రావడం మానేశారు. తర్వాత నేను కాల్ చేసినా కూడా, మా వరలక్ష్మికి కూడా చెప్పాను కానీ కాల్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఆ ఫోన్ నెంబర్ మారిపోయినట్టుంది, అది స్విచ్డ్ ఆఫ్ అనే ఏదో వస్తుంది. సో ఈ మొత్తం కేసు అంతా ఉంది కానీ సెంట్రల్ థీమ్ నాకు గుర్తున్నంత వరకు అది సో మచ్ ఆర్గనైజ్డ్ వర్క్, కొలనైజ్డ్ వర్క్ విత్ ఇన్ ది కమ్యూనిటీ, organizing the kitty parties, helping the husband, so much industrious thing at the house where she enjoys that thing. అది అన్నిటికన్నా సూపర్ ఇష్యూ ఏంటంటే అవన్నీ చేస్తూ ఆవిడ బాబోయ్ ఈ పని అని అనుకోవట్లేదు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చేస్తేనే నాకు బాగుంటుంది అంటుంది. పైగా ఆవిడ చెప్పింది కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ద ఫిజికల్ సిమ్టమ్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ సోల్స్ ఆఫ్ ఫీట్, బర్నింగ్. అది ఆవిడ మెయిన్ చీఫ్ కంప్లైంట్, అలాంగ్ విత్ ద స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ నీస్ అనమాట. అది యాక్చువల్గా బట్ ఫుల్ కేసు ఉంది కానీ నెంబర్ నాకు అది గుర్తుంది, బట్ అది తర్వాత కేసు ఫాలో అప్ లేదు సరిగ్గా. బట్ ఫస్ట్లో మాత్రం ఫార్మికా రూఫాతో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అది నాకు బాగా గుర్తు ఏంటంటే ఫస్ట్ అప్పుడు కొంచెం అంటే ఇంకా ఇంత నాలెడ్జ్ లేనప్పుడు అనమాట. అది ఇప్పుడు కూడా నాలెడ్జ్ లేదనుకోండి, బట్ బాగా ఎర్లీ పీరియడ్లో ఆ ఫస్ట్ చెప్పడమే చీమలు కుట్టినట్టు నొప్పి అని ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో, లెటస్ సీ విత్ ఫార్మికా రోఫా విత్ దిస్ కేస్ అని చెప్పి, మరి నా మైండ్తో అది ఆలోచించి నేనే అది చేశాను. నాకు తెలియదు కానీ బట్ ఈ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అందులో. బట్ అది చాలా ఎర్లీ పీరియడ్, ఎప్పుడో ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత ఇచ్చింది, స్వర వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత ఇచ్చింది ఆ కేసు. ఆ కాలనీ ఆస్పెక్ట్, ఆవిడ కిట్టి పార్టీస్ ఆర్గనైజ్, నాకు గుర్తుంది. అందుకని ఆ కిట్టి పార్టీస్ ఆర్గనైజ్ చేస్తుంది ఆవిడ. చాలా విచిత్రంగా అనిపించింది. 50-60 ఏళ్ళు ఆవిడకి. ఆవిడ కిట్టి పార్టీస్ ఆర్గనైజ్ చేస్తుంది, అందరినీ వాళ్ళందరూ అక్కడికి వస్తారు, బిజినెస్ పీపుల్ అంతా. భలే చెప్పింది ఆవిడ ఆ పాయింట్స్ అన్ని. సో అవన్నీ అంటే అది మోర్ ఆఫ్ స్టోరీ పార్ట్లోనే అనుకోండి. బట్ అప్పుడు ఫస్ట్లోనే ఆవిడ చీమలు కుట్టినట్టు నొప్పి ఉండడం అనేది చెప్పడం వల్ల ఏమో నా బుర్రలో అది పడిపోయి ఫార్మికా రోఫా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై కేస్. అంత మంచి కేసు కాదు, బట్ ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్పబోదు. ఓకే, ఏం డౌట్స్ లేవా ఎవరికి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఆల్.